Priyanka. I am Harina sir assistant. చాలా మంది కొత్త మిత్రులు ఈరోజు జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ డౌట్స్ కూడా నేను క్లారిఫై చేస్తాను. ఫస్ట్ మీరు సెషన్ అటెండ్ కండి. Good evening. Today this special training session today's special training session is being taught over by two of our staff members of the Dhananjay Insurance Academy. One is Srimati Priyanka and another one is Mr. Shivakumar. Friends, while welcoming you once again for this meeting, I am just informing you that today's subject is the basic concept, the basic understanding and basic important points to follow in respect of health products and also health insurance, and what are all the eligible points to be covered. That will be taught over by our Priyanka, the expertise, the subject matter specialist in health insurance, and she is in Telugu acquainted with all the matters and day in and day out. సో ఇవన్నీ మన అందరి బిఎస్సీల వాళ్ళకి బీడిఎం వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళతో ఉండి ఒక మంచి అవగాహన తెలిపే ఒక స్టాఫ్ మెంబర్ మన ప్రియాంక గారు. వాళ్ళు అది తీసిన తర్వాత వాళ్ళ సబ్జెక్ట్ మ్యాటర్ అయిన తర్వాత నెక్స్ట్ అదే రీతిగా మన శివకుమార్ అని ఈజ్ ఆల్సో డీలింగ్ విత్ కమిషన్ స్ట్రక్చర్ and also regarding one product of that is Medicare Premier, and he is also briefing about how to qualify the Singapore context, and the rest of the major points will be overall the points and also generalized things will be in command that will be taken over by Sri M. Harinath Garu. Now I request Srimati Priyanka to come over on the dais and also brief about the already told about the basics of concept understanding and important points. Please, Priyanka. Good evening all of you. Myself Priyanka. I am Harina sir assistant. సో ఈ రోజు చెప్పడానికి వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్, అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ లో బేసిక్ నాలెడ్జ్ ఒక ఎవరికైనా అది ఏ హెల్త్ ఇన్సూరెన్స్ ఏ కంపెనీ అయినా అని ఫస్ట్ సేల్ చేయడానికి దాని గురించి మనకు తెలియాల్సింది చెప్తున్నాను. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రెసెంట్ నవ్ డేస్ కంపల్సరీ అందరికీ తెలుసు. సో అది వచ్చేసి ఫస్ట్ మనం క్యాష్లెస్, ఇప్పుడు మనం ప్రొవైడ్ చేసేవన్నీ కూడా క్యాష్లెస్ ఉంటుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి గాను ఎందుకు తీసుకోవాలి, ఏ కస్టమర్ కైనా మనం ఎందుకు సేల్ చేయాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి హాస్పిటల్ బిల్స్ ఇప్పుడు తెలుసు మనకి ఎంత ఎక్కువ ఉన్నాయి అనేది. సో అది ఓవర్కమ్ చేయడానికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది బేసిక్గా యూజ్ అవుతుంది. సో మన దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనం ప్రొవైడ్ చేసేవి చెప్తున్నాను. ఫస్ట్ పాలసీ తీసుకున్న వెంటనే మనం ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ సేల్ చేసిన వెంటనే డే 1 నుంచి యాక్సిడెంటల్ కవరేజ్ అనేది మనకి కవర్ అవుతుంది. ఫస్ట్ డే 1 నుంచి పాలసీ తీసుకున్న వెంటనే డే 1 నుంచి యాక్సిడెంటల్ అనేది కవరేజ్ వస్తుంది. అండ్ 30 days తర్వాత పాలసీ తీసుకున్న 30 days తర్వాత న్యాచురల్ డిజీజెస్ అనేసరికి ఆల్ టైప్ ఆఫ్ ఫీవర్స్,
ఆల్ టైప్ ఆఫ్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఇవన్నీ కూడా అన్ని టైప్ ఆఫ్ ఫీవర్స్ అనేవి మనకి ఇందులో వస్తాయి. ఒక్క నిమిషం ఫ్రెండ్. యాక్సిడెంటల్ అనేది డే 1 నుంచి కవర్ అవుతుంది. ఇది రాసుకోండి అందరు. యాక్సిడెంటల్ అనేది డే 1 నుంచి కవర్ అవుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ లో. ఓకే, ఇది బేసిక్ కండిషన్. సెకండ్ కండిషన్ వచ్చేసేసి 30 days తర్వాత న్యాచురల్ డిసీజ్ అనేది కవర్ అవుతుంది. 30 రోజుల తర్వాత డెంగ్యూ, మలేరియా, కరోనా, హార్ట్ అటాక్, ఇవన్నీ కూడా కోల్డ్ ఫీవర్స్, డెంగ్యూ ఫీవర్స్, ఇవన్నీ కూడా 30 days తర్వాత కవర్ అవుతుంది. ఓకే, రాసుకున్నారా అందరు? రాసుకున్నట్టేనా ఫ్రెండ్స్? ఓకే, థర్డ్ కండిషన్ వచ్చేసి 25 డిసీజెస్. 25 డిసీజెస్ అనేవి 3 years వరకు కవర్ కావు. 2 years వరకు కవర్ కావు. ఏదొక 25 డిసీజెస్ ఏవి? హజిగా స్క్రీన్ షేర్ చేస్తారా 25 డిసీజెస్ ఏందో? హర్నియా, పైల్స్, సైనస్, క్యాట్రాక్ట్, నీ రీప్లేస్మెంట్, రీనల్ స్టోన్స్, హిస్ట్రాక్టమీ, గైనిక్ రిలేటెడ్ సర్జరీస్, ఏ సర్జరీ అయినా కూడా 2 years తర్వాత కవర్ అవుతుంది అనమాట. దీని పీపీటీస్ దీనివన్నీ కూడా మీ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ఫొటోస్ అనేది మీరు చూపించాలి క్లయింట్స్ కి. ఓకే, ప్రియాంక నార్మల్ అయిందమ్మా స్క్రీను? హలో సార్, వినిపిస్తుందా? డన్ వినిపిస్తుంది. ఓకే, సారీ సార్, కొంచెం సర్వర్ ఇష్యూ. దట్స్ ఓకే, ఇట్స్ ఎ టెక్నికల్ ఇష్యూ. యూ కెన్ కంటిన్యూ. సరే సార్, ఆల్రెడీ హరినా సార్ కంటిన్యూ చేశారు, నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాను. సో మనకి 2 years తర్వాత కవరేజ్ అయ్యేవి ఏంటి, దాని గురించి ఇప్పుడు చేస్తున్నాం. సో 2 years తర్వాత మనకి ఏవైతే ప్లానెట్ సర్జరీస్, వీటిని మనం ప్లానెట్ సర్జరీస్ అంటాం. ఈ ప్లానెట్ సర్జరీస్ అన్ని 2 years తర్వాత కవర్ అవుతాయి. దాని గురించి ఇక్కడ పీపీటీలో చూపిస్తున్నారు చూడండి. ఇవన్నీ కూడా మనకి ఇవి 24 ఉంటాయి. ఈ 24 కూడా మనకి 2 years తర్వాత కవరేజ్ వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారు. ఫైల్స్, హర్నియా, ఐ క్యాట్రేజ్, ఇంకా ఇట్లోని ఇంకా ఉంటాయి. నీ రీప్లేస్మెంట్ మీకు లైన్ గా చూపిస్తారు. టాక్స్లిన్స్, గాల్ స్టోన్, రినల్ స్టోన్స్, ఇవన్నీ మనకి ఆల్రెడీ అంటే ప్రీవియస్ గానే ఉంటాయి, మనకి తెలీదు అంతే. సో దానికోసమే ఇది 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మీకు ఇవన్నీ కూడా పీపీటీ మీకు కూడా షేర్ చేస్తాం, ఆల్రెడీ మీ దగ్గర ఉండే ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళీ మేము ఇవి షేర్ చేస్తాను. సో యూరిన్ స్టోన్, ఇవన్నీ కూడా మనకి 2 years, ఇవి మొత్తం 24 ఉంటాయి. ఏ కంపెనీ అయినా కూడా 2 years వెయిటింగ్ పీరియడ్, బేసిక్ వెయిటింగ్ పీరియడ్ ఇది ఉంటుంది. నోసల్ ఫ్లోస్, సైనస్, ఇవన్నీ వెరికోస్ వినోస్, ఇవన్నీ కూడా మనకి 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటాయి. సో చూడండి. థ్యాంక్ యూ. పీపీటీ మీరు రెడీ పెట్టుకోవాలి. మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళి చెప్పేటప్పుడు మీరు కొంతమంది అనుభవం ఉంటుంది, కొంతమంది అనుభవం ఉండదు. కాబట్టి సింపుల్ 3 బెనిఫిట్స్ ఏంది? డే 1 నుంచి యాక్సిడెంటల్ కవరేజ్ ఉంటుంది. 30 days తర్వాత న్యాచురల్ డిసీజెస్, 2 years వరకు ఈ స్పెసిఫైడ్ డిసీజెస్ కవర్ కావు.
ఈ 3 అనేది కరెక్ట్గా చెప్పగలిగితే మిగతావి ఎక్స్ట్రా ఓపీడీ రైడర్స్ అనేది ఇప్పుడు ప్రియాంక ఇప్పుడు మీకు చెప్తుంది. అమ్మా ఏబిసిడి గురించి చెప్పమ్మా. సో ఇప్పుడు నేను చెప్పేది ఏబిసిడి పీఈడిలోని మనకి 7 క్రోనిక్ డిసీజెస్ ఉంటాయి. ర్యాండమ్ గా అయితే మనం ఏబిసిడి అని చెప్తాము. సో ఇవి అనేవి మనకి 30 డేస్ తర్వాత రైడర్ యాడ్ చేసుకొని 30 డేస్ తర్వాత మనం కవరేజ్ చేయొచ్చు. ఫస్ట్ ఇది ఏ అంటే ఆస్తమా. సో ఈ ఆస్తమా అనేది మనకి 30 డేస్ తర్వాత కవరేజ్ వస్తుంది. అలాగే బి అంటే బీపీకి సంబంధించి హై కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్, సి కొలెస్ట్రాల్, డి ఫర్ డయాబెటిక్. సో ఇది బేసిక్ ఏబిసిడి. ఆస్తమా, హై కొలెస్ట్రాల్, అలాగే హైపర్ టెన్షన్, డయాబెటిక్స్ ఇవన్నీ కూడా మనకి 31st డే నుంచి కవరేజ్ ఇస్తాం. యాక్చువల్ గా అయితే ఇవి పెట్టకపోతే మనకి 3 years 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో మనం ఇక్కడ 30 డేస్ తర్వాత నుంచి అంటే 31st తర్వాత నుంచి ఆస్తమా పరంగా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, దానికి కూడా మనం కవరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకు ఈ రైడర్ పెట్టుకోవాలనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాక్సిడెంట్ అయింది, మనకి యాక్సిడెంట్ అనేది డే 1 కవరేజ్ ఇస్తాం కదా. సో డే 1 కవరేజ్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అయ్యాము, ఓకే ట్రీట్మెంట్ తీసుకున్నాం, ఇంటికి వెళ్ళిపోయాం. కానీ వాళ్ళకి ఆల్రెడీ షుగర్ ఉంది అనుకోండి, డయాబెటిక్ ఉంటే మనకి తెలిసిందే డయాబెటిక్ ఏదైనా ఉందంటే ఏదైనా ఒక దెబ్బ తగిలితే తొందరగా తగ్గదు, అది పెద్దది అవుతుంది కానీ తగ్గదు తొందరగా. సో అలాంటి టైంలోని మనకి సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఇది పెట్టకపోతే రైడర్ మనకి రిజెక్ట్ చేస్తారు క్లైమ్ అనేది. సో మనం ఈ బెనిఫిట్ పెట్టడం వల్ల కస్టమర్ కి సెకండ్ టైం వెళ్ళినా కూడా డయాబెటిక్ ఆల్రెడీ మెన్షన్ చేసాం కాబట్టి 31st డే నుంచి దాని పరంగా ఏమొచ్చినా కూడా మనకి కవరేజ్ అనేది వస్తుంది దీంట్లో. అండ్ ఏబిసిడి అనేది ర్యాండమ్ గా అందరూ ఇచ్చేది. దీంతో పాటు మనం ఓ ఫర్ ఒబెసిటీ. ఇప్పుడు మనం నవ్ డేస్ ఒబెసిటీ అనేది అందరికీ ఉన్నదే ప్రెసెంట్ ఉన్న డేస్ లో. సో ఈ ఒబెసిటీ కూడా మనం కవర్ చేస్తున్నాం 31st డే నుంచి మనకి కవర్ చేస్తున్నాం. సో వీటి గురించి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఆస్తమా అనేది ఆస్తమా, హై కొలెస్ట్రాల్ ఇవన్నీ ఏంటంటే ఎక్కువగా హార్ట్ అటాక్, స్పెషల్లీ హైపర్ టెన్షన్, డయాబెటిక్స్ ఇది కొంచెం సివియర్ అందరికీ ఉంటుంది క్రోనిక్ డిసీజ్ అనేది ర్యాండమ్ గా ఇప్పుడున్న డేస్ లో. సో ఇవన్నీ కూడా మనం వీటి వల్ల ఎక్కువగా హార్ట్ అటాక్స్ రావడం ఇట్లాంటివి ర్యాండమ్ గా మనం చూస్తూ ఉంటాం. వెంటనే మన హార్ట్ అటాక్ అనేది 30 డేస్ కవరేజ్ 31st డే నుంచి ఇస్తాం న్యాచురల్ డిసీజ్ లోని. సో ఈ రైడర్ పెట్టుకుంటే బీపీ ఉంది, ఆల్రెడీ క్రోనిక్ ఉంది, క్రోనిక్ డిసీజ్ ఉంది ఉన్నప్పుడు మనం ఈ రైడర్ పెట్టుకోకపోతే హార్ట్ అటాక్ వస్తే న్యాచురల్ డిసీజ్ లోకి కవర్ రాదు. సో ఈ రైడర్ పెట్టుకుంటే న్యాచురల్ డిసీజ్ లోకి కవర్ వచ్చి మనకి వెంటనే క్లైమ్ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి మోర్ థింగ్, పీఈడి ఏది ఉన్నా కూడా మనం కంపెనీ లాగిన్ ఎంట్రీ చేసినప్పుడు కంపల్సరీ కస్టమర్ మనకి అన్ని డీటెయిల్స్ చెప్పాలి. ఎలా అయితే డాక్టర్స్ కి లాయర్స్ కి డీటెయిల్స్ చెప్తారో హెల్త్ ఇన్సూరెన్స్ సేల్ చేస్తున్న మనకి కూడా వాళ్ళు లాయల్టీగా ఉండి చెప్పాలి. అప్పుడే మనం క్లైమ్ అనేది వాళ్ళకి ఈజీగా ఇవ్వగలం. క్లైమ్ టైంలో మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఈజీగా ఉంటుంది. సో ఇది పీఈడి గురించి. అలాగే ఇది కాకుండా ఇంకొన్ని టైప్స్ ఆఫ్ పీఈడీస్ ఉంటాయి, లైక్ ఆల్రెడీ స్టంట్ పడి ఉంటుంది, స్టంట్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి కూడా మనం పాలసీ ఇస్తాం. కాకపోతే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. మనం అలాంటి వాళ్ళకి పాలసీ ఇవ్వాలంటే ఫస్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకోవాల్సింది డిశ్చార్జ్ సమరీ. సో డిశ్చార్జ్ సమరీ ఉంటే దాన్ని బట్టి మనం ఏ కంపెనీకి ఇవ్వచ్చు ఏంటి అనేది మనం డిసైడ్ చేస్తాం. సో మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ తీసుకోవాల్సింది పీఈడీస్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ ఏజెస్ ఎలా అయితే తీసుకుంటామో దాంతో పాటు వాళ్ళకి ఏం పీఈడీస్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ పీఈడీస్ ఉన్నా, అలాగే ప్రీవియస్ గా జరిగిన సర్జరీస్, ఏ టైప్ ఆఫ్ సర్జరీస్ జరిగినా ఆ డీటెయిల్స్ కూడా మనం క్లియర్ గా తీసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని మనం హెల్త్ పాలసీ అనేది సేల్ చేస్తాం. అండ్ మనం మోర్ ఓవర్ కస్టమర్ కి ఇచ్చేది ఏంటంటే క్యాష్లెస్ క్లైమ్ అనేది కస్టమర్ కి ఇవ్వాలనేది మన ప్రయత్నం కూడా. సో అందుకే కస్టమర్ అక్కడే మనకి కస్టమర్ అనేది మన దగ్గరికి వస్తారు. సో ఇది పీఈడి డీటెయిల్స్ అనేవి దీని గురించి. అండ్ ఇంకొకటి కొన్ని టైప్స్ ఆఫ్ పీఈడీస్ ఎలా ఉంటాయంటే ఆల్రెడీ లివర్ ఇట్లాంటివి కూడా ఉంటాయి. సో ఏదైనా కూడా ఫస్ట్ డిశ్చార్జ్ సమ్మరీ తీసుకుంటే దాన్ని బట్టి మనం చేస్తాం ఇక్కడ. ఇంకా ఇంకొకటి ఓపీడీ బెనిఫిట్స్. మనం కొన్ని కంపెనీస్ ఓపీడీ బెనిఫిట్స్ కూడా ఇస్తాం. ఓపీడీ బెనిఫిట్స్ ఎలా ఉంటుంది అంటే
ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓపీడీ బెనిఫిట్స్ లోకి ఎలా వస్తుందంటే కొన్ని కంపెనీస్ లో ఎలా ఇస్తున్నారంటే లైక్ కన్సల్టేషన్స్ కి వెళ్తాం. కన్సల్టేషన్స్ కి వెళ్ళినప్పుడు మనకి 24 hours కంపల్సరీగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. సో ఈ ఓపీడీ బెనిఫిట్ కనుక తీసుకున్నట్లయితే, రైడర్ అనేది తీసుకున్నట్లయితే మనకి కన్సల్టేషన్స్ కూడా వస్తాయి. సో ఇది నేను కంపెనీస్ గురించి చెప్పట్లేదు, రాండమ్ గా బేసిక్ గురించి చెప్తున్నాను. అల్టిమేట్ కేర్ గురించి చెప్పమ్మా. అల్టిమేట్ కేర్. ఓకే సార్. సో అల్టిమేట్ కేర్ సార్ కనిపిస్తుంది అటువైపు, నేను ఇక్కడ రబ్ చేసి రాస్తాను ఒక నిమిషం. అల్టిమేట్ కేర్ దీంట్లో ఉన్న బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే సార్, దీంట్లో ఈ కన్సల్టేషన్స్, అన్లిమిటెడ్ ఈ కన్సల్టేషన్స్ అనేది రైడర్ ఇన్బిల్ట్ లో ఉంటుంది. అన్లిమిటెడ్ ఈ కన్సల్టేషన్స్ అంటే ఏవైతే నార్మల్ కన్సల్టేషన్స్ ఉంటాయి కదా, అవనేవి అన్లిమిటెడ్ ఉంటుంది దీంట్లో. అండ్ ఇంకొకటి, మీరు 5 years దీంట్లో 5 years ట్యూనర్ ఒకటేసారి పే చేసుకోవచ్చు, మన ఇష్టం. 5 years లో ఎటువంటి క్లెయిమ్స్ లేకపోతే, 5 years లో ఏ టైప్ ఆఫ్ క్లెయిమ్స్ లేకపోతే 6th year లోని ఫస్ట్ ఇయర్ లో ఎంతైతే పే చేశారో ప్రీమియం, అది 6th year లో రిటర్న్ వస్తుంది. 6th year లో. నెక్స్ట్ దీంట్లో పీడీ బెనిఫిట్ ఏదైతే ఉంది కదా, దీంట్లోని మనం ఇన్ కేస్ స్టంట్ కేసులు కూడా మనం ఇందులో ఇవ్వచ్చు. స్టంట్ పని వాళ్ళు, కాకపోతే డెసిషన్ అండర్ రైటింగ్ టీం వాళ్ళు ఉంటుంది. మనం డిసైడ్ సమ్మరీ తీసుకోమని అందుకే చెప్తాను. డిసైడ్ సమ్మరీ తీసుకుంటే దాన్ని బట్టి ఇందులో ఇవ్వచ్చా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇందులోని 7 క్రోనిక్ కండిషన్స్ పీడీలోని, అంటే ఒబెసిటీ, ఆస్తమా, బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిక్స్, ప్లస్ ఏదైతే మనం పీటీసీఏ అంటాం. పీటీసీఏ అంటే ఇదేంటంటే హార్ట్ కి సంబంధించి 2D వాల్యూస్ అనేవి కొంచెం డిఫరెన్స్ ఉండి మనం హార్ట్ రిలేటెడ్ అని చెప్పి చాలా కంపెనీస్ పాలసీస్ రిజెక్ట్ చేస్తారు, అంటే పాలసీ ఇవ్వరు. కానీ మనం ఈ అన్లిమిటెడ్ కేర్ లోని 31st డే నుంచి కవరేజ్ ఇచ్చి ఇవ్వచ్చు. ఇది ఈ పాలసీలో బెస్ట్ బెనిఫిట్ దీనికి సంబంధించి. అండ్ దీంట్లో బోనస్ ఈ బోనస్ బెనిఫిట్ తోటి మనం ఈజీగా కస్టమర్ ని మన వైపు కన్విన్స్ చేయొచ్చు. మన దగ్గర బోనస్ ఎలా ఉంటుందంటే 100% బోనస్ బెనిఫిట్ ఉంటుంది. క్లెయిమ్ ఉన్నా లేకపోయినా, క్లెయిమ్ తో సంబంధం లేకుండా 100% బోనస్ బెనిఫిట్ ఉంటుంది. అప్ టు 5 years. అప్ టు 5 years వరకు ఎటువంటి క్లెయిమ్ తో ఎటువంటి సెకండ్ ఇయర్ క్లెయిమ్స్ ఏం లేవు. ఎటువంటి క్లెయిమ్ లేకపోతే 100 కాదు 150% ఆఫ్ క్లెయిమ్, 150% ఆఫ్ బోనస్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ 10 lakhs పాలసీ తీసుకున్నారు. 10 lakhs పాలసీ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ లో ఏ క్లెయిమ్ లేకపోతే, ఫస్ట్ ఇయర్ లో ఎటువంటి క్లెయిమ్ లేకపోతే 10 lakhs బోనస్ బెనిఫిట్ వస్తుంది. ప్లస్ 5 lakhs నో క్లెయిమ్ బోనస్ బెనిఫిట్ అంటాం దీన్ని. నో క్లెయిమ్ బోనస్ బెనిఫిట్ అవుతుంది ఈక్వల్స్ టు 25 lakhs. అంటే మీ బేస్ పాలసీ 10 lakhs, 10 lakhs బోనస్, 5 lakhs ఫర్ నో క్లెయిమ్ బోనస్, 25 lakhs. ఫస్ట్ ఇయర్ లో మీరు 10 lakhs పాలసీ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్ కి అది 25 lakhs అవుతుంది. సో సెకండ్ ఇయర్ లో సేమ్ అలాగే 10 lakhs బేస్ పాలసీ, 10 lakhs ఆల్రెడీ బోనస్ బెనిఫిట్, ప్లస్ మళ్ళీ 5 lakhs బోనస్ బెనిఫిట్. అండ్ ఇందులో ఉన్న 25 lakhs ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 25 lakhs ఒకటి యాడ్ అయింది కదా, ఇది మొత్తం యాడ్ చేసుకొని 40 lakhs. సెకండ్ ఇయర్ లో 40 lakhs ఉంటుంది. థర్డ్ ఇయర్ అండ్ 4th year, 5th year ఇయర్స్ లో క్లయింట్ తో సంబంధం లేకుండా 10 lakhs వస్తుంది. అంటే ఓవరాల్ గా 10 lakhs పాలసీ తీసుకుంటే కస్టమర్ కి 6th year లోకి వచ్చినప్పటికి 70 lakhs పాలసీ హోల్డర్ అవుతారు. కాకపోతే మనం కస్టమర్ కి 10 lakhs కాకుండా 25 lakhs సేల్ చేస్తే కనుక కస్టమర్ కి బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతాం. ఏ రకంగా అంటే ఇప్పుడు హాస్పిటల్స్ బిల్స్ ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే.
5 lakhs కి ఏం రావట్లేదు. అంటే ఏదైనా నార్మల్ ట్రీట్మెంట్ తప్పించి నార్మల్ గా జనరల్ గా ట్రీట్మెంట్స్ ఏవైనా కూడా అబోవ్ అది హాస్పిటల్ బిల్ అవ్వచ్చు, లేకపోతే డాక్టర్ కన్సల్టేషన్, ప్రతిదీ కూడా ఎక్కువ ఉంది. సో కస్టమర్ ని మనం మాక్సిమం 25 lakhs కి పుష్ చేయడం బెటర్ నా ఉద్దేశం ప్రకారంగా అయితే. ఇది బోనస్ బెనిఫిట్ గురించి. తర్వాత ఇంకొక బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే రీస్టోరేషన్. ఈ బెనిఫిట్ కస్టమర్ కి ఇంకా ఈజీగా చెప్పొచ్చు. ఫ్రెండ్స్ అందరికీ రీస్టోరేషన్ అర్థమవుతుందా లేదా? అర్థం కాకపోతే మీరు చాట్ లో అడగొచ్చు, మనం మీ క్వైరీస్ ఉన్న అడగొచ్చు, నేను ఆన్సర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరైతే ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇంకో పర్సన్ ఇప్పుడు వస్తారు, వీళ్ళందరూ ప్రొఫెషనల్ గా ఇయర్లీ 500 నుంచి 600 పాలసీలు అమ్ముతారు. కొద్దిగా వీళ్ళు స్క్రీన్ మీద తడబడినా వీళ్ళు ఆఫ్లైన్ లో మీకు రోజు మీ కొటేషన్లకి, మీ కస్టమర్లతో మాట్లాడడానికి, మీ పాలసీలు కంప్లీట్ చేయడానికి వీళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అందుకని వీళ్ళని ఒకసారి పరిచయం చేద్దామని వీళ్ళతోనే ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. సో వీళ్ళు మీకు వీళ్ళు ప్రోడక్ట్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, మీ కస్టమర్ తోని కాల్ లో మాట్లాడి మరి పాలసీని క్లోజ్ చేయగలుగుతారు. అమ్మ 25 lakhs క్యూములేటివ్ బోనస్ ఆదిత్య మణిపాల్లో 25 lakhs 10 years లో 2.5 కోట్లు అవుతుంది. దాని గురించి ఒకసారి చెప్పండి. ఎస్ సార్. ఇప్పుడు మణిపాల్, నేను ఇప్పుడు చెప్పింది కేర్ అన్లిమిటెడ్ కదా. మణిపాల్ లో ఎలా ఉందంటే 100,000% బోనస్ వస్తుంది. అంటే మీకు 10 years వరకు బోనస్ వస్తుంది, క్లెయిమ్ తో సంబంధం లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25 lakhs పాలసీ తీసుకున్నారు, 25 lakhs బేస్ పాలసీ ప్లస్ 25 lakhs బోనస్, అంటే సెకండ్ ఇయర్ లో మీ పాలసీ 50 lakhs, మళ్ళీ ఫస్ట్ ఇయర్ కి సంబంధించింది. థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్ లో మీ పాలసీ వచ్చేసి 50 lakhs అయింది. ఇప్పుడు థర్డ్ ఇయర్ లో మళ్ళీ రెన్యువల్ టైంలోని 25 lakhs తీసుకున్నారు, 25 lakhs మళ్ళీ బోనస్ వస్తుంది, అండ్ మీది 50 lakhs ప్రీవియస్ ది ఉంది, అంటే టోటల్ గా 1 CR. సో అలా అప్ టు 10 years వరకు, అంటే కంప్లీట్ 1000% ఆఫ్ బోనస్ ఉంటుంది దీంట్లో మనకి మణిపాల్లోని. 1000% ఆఫ్ బోనస్ 25 lakhs ప్లస్ సేమ్ మళ్ళీ 1 CR ప్లస్ 25 lakhs. అలా ఎవ్రీ ఇయర్ కూడా అప్ టు 10 years వరకు 1000% ఎవ్రీ ఇయర్ 100% చెప్పున 10 years వరకు మీకు సమ్మిషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చే అప్డేట్ ఏంటంటే 1500%, అంటే ఎక్స్ట్రా 500% కూడా మీకు యాడ్ అవుతుంది. అది ఏంటంటే నో క్లెయిమ్ బోనస్ లోనే వస్తుంది. తీసుకుంటే మీకు అరౌండ్ 3-4 years లోని మీకు 25 lakhs పాలసీ అవుతుంది. అది సారీ 2 CR పాలసీ అనేది అవుతుంది. అది కట్ అయింది. వస్తుందా సార్ వాయిస్? హరినా సార్ వాయిస్ వస్తుందా? ఓకే. Shiva is also ready now. Finish in 2 minutes. ఓకే. సో ఇది సార్. ఇంకొకటి మీకు మణిపాల్ది అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చాట్లో అడిగితే నాకు కనిపిస్తుంది సార్. అండ్ ఇంకొకటి రీస్టోరేషన్ ఏంటంటే ఇట్స్ లైక్ మనం మొబైల్ రీఛార్జ్ చేస్తాం కదా, సేమ్ అలాంటిదే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25 lakhs పాలసీ తీసుకున్నారు, రీస్టోరేషన్ గురించి చెప్తున్నాను సార్. 25 lakhs పాలసీ తీసుకున్నారు, మీరు 4 members ఉన్నారు. ఒక మెంబర్ హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటలైజేషన్ అయ్యి 20 lakhs బిల్ అయిపోయింది 1 year లో. నెక్స్ట్ సేమ్ పర్సన్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా హెల్త్ ఇష్యూ వచ్చి మళ్ళీ హాస్పిటలైజేషన్ అయ్యారు, మళ్ళీ ఇంకో 20 lakhs బిల్ వచ్చింది. యాక్చువల్ గా మీ 25 lakhs కి ఆల్రెడీ 20 lakhs కంప్లీట్ అయిపోయింది, ఇంకా 5 lakhs మాత్రమే ఉంది. కానీ ఈ రీస్టోరేషన్ బెనిఫిట్ వల్ల మీ కార్డ్ అనేది మళ్ళీ రీఛార్జ్ అవుతుంది. ఏదైతే హెల్త్ కార్డ్ ఉంది కదా అది మళ్ళీ రీఛార్జ్ అవుతుంది, మళ్ళీ రీఛార్జ్ అయ్యి మళ్ళీ మీకు 25 lakhs అవుతుంది. సో ఈ 20 lakhs అనేది కంపెనీ పే చేస్తారు వితౌట్ క్యాష్ లెస్. ఇది కూడా బెనిఫిట్ ఉంటుంది. అంటే మీకు ఈ బోనస్ బెనిఫిట్ వస్తుంది, బోనస్ బెనిఫిట్ తో పాటు రీస్టోరేషన్ బెనిఫిట్ కూడా ఉంటుంది. అది సార్. సార్ శివ ఇస్ రెడీ. Shiva is ready. Friends, ప్రియాంక చెప్పింది మీకు అర్థమైతే అందరూ
రియాక్షన్ లో థమ్స్ అప్ క్లాప్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్. క్లాప్స్ ఆర్ థమ్స్ అప్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐఎమ్ ఫస్ట్ టైం మీ అందరితో ఇలా మాట్లాడడం. కానీ మీకు కాన్ఫిడెంట్ గా కాన్ఫరెన్స్ హాల్లో కాన్ కాల్స్ లో గట్రా నేను మాట్లాడతాను, కస్టమర్ ని కన్విన్స్ చేస్తాను. మీకు అందులో ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్. ఫ్రెండ్స్, వీళ్ళు మన టీము లాస్ట్ ఇయర్ 6 కోట్ల వ్యాపారం చేశారు హెల్త్ ఇన్సూరెన్స్. ఈ ఇయర్ ఇంకా పెద్ద ఎత్తున చేయబోతున్నాం. ఈ టీమే మీకు అంతా సపోర్ట్ చేసి వాళ్ళు మీకు పాలసీ క్లోజ్ చేయడంలో హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ ఇంకో మిత్రుడు మన సీనియర్ అసోసియేట్ శివ ఉన్నారు. ఆయన మీకు ఒక ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కమిషన్ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన ఆఫీస్ వాళ్ళ టీం అందరు ఫోన్ నంబర్స్ కూడా మీకు డిస్ప్లే చేస్తారు. మీరు వీళ్ళందరికీ ఎవరికైనా ఫోన్ చేసుకుని అటాచ్ అయ్యి కొటేషన్స్ తీసుకోవచ్చు. సార్ నా పేరు ప్రియాంక, ఇది నా నెంబర్. మీరు కస్టమర్ తో కాన్ఫరెన్స్ కలపాలన్నా ఏదైనా కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు. ఓకేనా? అప్ టు 7 వరకు నేను మాక్సిమం ఆఫీస్లో అవైలబుల్ ఉంటాను. అండ్ మార్నింగ్ 9:30కి నేను ఆఫీస్కి వచ్చేస్తాను. సో మీరు ఏ టైంలో అయినా నాకు కాల్ చేస్తే కాన్ఫరెన్స్ కూడా పెట్టచ్చు. మీకు ఏమైనా డౌట్స్ కావాలన్నా, కొటేషన్స్ అయినా ఏదైనా కూడా నాకు కాల్ చేయొచ్చు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ప్రియాంక గారు ఒకసారి నంబర్ చెప్పి నోట్ చేసుకుంటాం. బోర్డు మీద ఉన్నది అందరికి కనిపిస్తుంది. నంబర్ చెప్పేయాలి. నెంబర్ 79014. నేను మాట్లాడుతున్నాను. బీడియంస్ ఎవరైతే ఉన్నారో మీ అందరికి వెల్కమ్ సార్. నంబర్ కంప్లీట్ అవ్వలేదు. 790146104. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రియాంక. నెక్స్ట్ ఒక ఎస్పెషల్లీ ఒక ప్రోడక్ట్ నుంచి మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీటింగ్ లో చెప్పండి. శివ, ఆర్ యు రెడీ నౌ? Yes, sir. డన్. స్క్రీన్ షేర్ చేస్తా. చేస్తున్నాం సార్. సార్ షేర్ అవుతుందా సార్ స్క్రీన్? షేర్ అవుతుంది. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్ అందరికీ. నా పేరు శివకుమార్. ఇప్పుడు మీకు టాటా ఏజ్లో మెడికేర్ ప్రీమియర్ అనే పాలసీ గురించి చెప్పబోతున్నాను సార్. అందరూ కొంచెం నోట్ చేసుకోండి. సార్ వాయిస్ వస్తుందా సార్? ఓకే ఓకే. ఓకే సార్. ఇది టాటా ఏజ్లో మనకు మెయిన్ ప్రోడక్ట్ అనమాట. దీంట్లో మనకి మినిమం సబ్మిషన్ వచ్చేసి 10 lakhs, మ్యాక్సిమం 3 CR వరకు తీసుకోవచ్చు. ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 years నుంచి 65 years వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఈ పాలసీ. ఇందులో మనకు మెయిన్ ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ ఏంటంటే కస్టమర్ పాలసీ తీసుకున్న తర్వాత మినిమం 24 hours అడ్మిట్ అయి ఉంటేనే మనకి క్లెయిమ్ అనేది వర్తిస్తుంది సార్. 24 hours లేకపోతే క్లెయిమ్ అనేది రాదు. అది మనం అప్ టు సబ్మిన్షుడ్ అనమాట. ఏ సబ్మిన్షుడ్ తీసుకున్నా కూడా కవరేజ్ ఉంటుంది మనకి దానికి. నెక్స్ట్ వచ్చేసి ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్. అంటే మనము హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు దానికంటే ముందు 60 రోజుల వరకు అడ్మిషన్కి సంబంధించి ఏ ఖర్చులు ఉన్నా కూడా మనం రియంబర్స్ చేసుకోవచ్చు. ప్రీ అంటే ముందు అనమాట, హాస్పిటలైజేషన్కి ముందు 2 months వరకు. నెక్స్ట్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటలైజేషన్ అయిన తర్వాత 90 days వరకు, అంటే మనం 10 lakhs నుంచి 50 lakhs వరకు పాలసీ తీసుకుంటే 90 days వరకు మనము రియంబర్స్ చేసుకోవచ్చు ఆ బిల్స్ ఏమున్నా కూడా. ఒకవేళ 75 lakhs అండ్ అబోవ్ అంటే అప్ టు 3 CR వరకు తీసుకుంటే 200 days వరకు మనకి హాస్పిటలైజేషన్కి సంబంధించి ఏ బిల్స్ ఉన్నా కూడా రియంబర్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డే కేర్ ప్రొసీజర్స్ సార్. డే కేర్ ప్రొసీజర్స్ అంటే మనకి నార్మల్గా ఇందాక నేను చెప్పిన కదా ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ అని, దానికి 24 hours ఖచ్చితంగా అడ్మిట్ అయి ఉండాలి. కానీ కొన్నిటికి మాత్రం 24 hours అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. లైక్ ఇప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీ అనుకోండి, దానికి 1 or 2 hours మనకి ట్రీట్మెంట్ అయిపోతుంది. దానికి 24 hours అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. తర్వాత మనం రోడ్ మీద ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్తాం కదా, దానికి 24 hours అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి వాటికి డే కేర్ ప్రొసీజర్స్ అనేది మనకి అవసరం వస్తుంది సార్.
నెక్స్ట్ వచ్చేసి ఆర్గాన్ డోనర్. ఆర్గాన్ డోనర్ అంటే సపోజ్ మనకి ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వేరే ఏదైనా కిడ్నీ ఇట్లా మనకి అవసరమైనప్పుడు ఆర్గాన్ డోనర్ కవరేజ్ కూడా మనకి ఇందులో ఇన్బిల్ట్ ఉంటుంది సార్. నెక్స్ట్ డొమిసిలరీ ట్రీట్మెంట్. డొమిసిలరీ ట్రీట్మెంట్ ఏంటంటే మనం హాస్పిటల్కి వెళ్ళకుండా ఏదైనా అర్జెంట్ ఉన్నప్పుడు ఇంటి దగ్గరనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దానికి మనకు అప్ టు సబ్మిషన్ వరకు కూడా లిమిట్ ఉంది సార్. సార్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు, నేను చెప్తున్నాను కూడా చిన్న కరెక్షన్, సార్. కిడ్నీలు, లంగ్స్, హార్ట్ అనేది చాలా కాస్ట్లీ ఇష్యూ. ఆర్గాన్ డోనర్లు అది రాదు. సార్ బ్లడ్ ప్లేట్లెట్ అవన్నీ ఇస్తారు కదా, అవి వస్తాయి. ఫ్రెండ్స్ అర్థమవుతుందా లేదా? ఏమైనా స్పీడ్కి వెళ్తుందంటే స్లోగా చెప్పండి, మీరు చాట్ లో చెప్పొచ్చు. కంటిన్యూ. ఓకే సార్. రిజిస్టర్ బెనిఫిట్ వచ్చేసి మనం ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కస్టమర్ 10 lakhs పాలసీ తీసుకున్నాను అనుకోండి. ఒకవేళ 10 lakhs పాలసీ యూజ్ చేసుకున్నాను అనుకోండి ఒక 2 months తర్వాత, అది మళ్ళీ మనకి అదే మంత్లో మళ్ళీ ఆటోమేటిక్గా రిజిస్టర్ అవుతుంది. ఇంతకుముందుకు దీనికి లిమిట్స్ ఉండే, కాకపోతే ఇప్పుడు అన్లిమిటెడ్ అయిపోయింది. ఇది మనకి ఎన్నిసార్లు అయినా 10 lakhs యూజ్ చేసుకోవచ్చు ఒకటే ఇయర్లో. తర్వాత ఆయుష్ బెనిఫిట్ సార్. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కూడా మనకి ఇందులో ఇన్బిల్ట్ ఉంది. నెక్స్ట్ అంబులెన్స్ కవర్. మనకి ఏమైనా హాస్పిటలైజేషన్ అయినప్పుడు అంబులెన్స్ కాస్ట్ కూడా మనకి ఇందులో కవరేజ్ ఉంది. మనకి సబ్మిషన్ బట్టి ఇక్కడ కవరేజెస్ కూడా ఉంటాయి సార్. ఇక్కడ చూసుకోవచ్చు 10 నుంచి 50 lakhs తీసుకుంటే అప్ టు 5,000 వరకు, అండ్ అబౌవ్ 75 lakhs తీసుకుంటే 7,500. తర్వాత ఇందులో యాన్యువల్ హెల్త్ చెకప్ కూడా ఇన్బిల్ట్ ఉంటుంది సార్. యాన్యువల్ హెల్త్ చెకప్ వచ్చేసి మనం 2 types చేసుకోవచ్చు. ఒకటి మనకి పాలసీ తీసుకున్న తర్వాత టాటా 1mg అని ఉంటుంది. యాప్లో లాగిన్ అయిన తర్వాత బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చి టెస్ట్లు చేస్తారు. చేసేసి అది ప్యూర్లీ క్యాష్లెస్ సార్ అది. ఇంకో ఆప్షన్ ఏంటంటే మనకి తెలిసిన డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంటే మనం వెళ్ళి లిస్ట్లో ఉన్న టెస్ట్లు చేయించుకొని అవి రియంబర్స్ చేసుకోవచ్చు. బిల్స్ మాకు పంపిస్తే మేము రియంబర్స్ చేస్తాం సార్. అది కూడా మనకి కవరేజ్ బట్టి మనం తీసుకున్న సబ్మిషన్ బట్టి దానికి లిమిట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కంపాషనేట్ ట్రావెల్. కంపాషనేట్ ట్రావెల్ అంటే సపోజ్ మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ ఫ్యామిలీలో ఇంకొకరు ఎవరో సపోజ్ బెంగళూరులో ఇంకెక్కడ ఉంటే వాళ్ళకి రాను పోను టికెట్ ఛార్జెస్ ఉంటాయి కదా, ఫేర్, అది కూడా కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమబుల్ బెనిఫిట్ సార్. ఈ బెనిఫిట్ వచ్చేసి చాలా కంపెనీస్లో యాడ్ ఆన్ రైడర్ లేక ఉంటుంది, కాకపోతే ఈ ప్రోడక్ట్లో మాత్రం మనకి ఇన్బిల్ట్ ఉంటుంది. కన్జ్యూమబుల్స్ అంటే మనకి హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత గ్లౌస్, సిరంజెస్ వీటికి సపరేట్ ఛార్జెస్ వేస్తారు, కాకపోతే మనకి ఇందులో ఇది ఇన్బిల్ట్ ఉంది. అప్ టు సమ్ ఇన్సూర్డ్ అది కూడా. నెక్స్ట్ గ్లోబల్ కవరేజ్ ఫర్ ప్లానెడ్ హాస్పిటలైజేషన్. గ్లోబల్ కవరేజ్ అంటే వరల్డ్ వైడ్ మనకి కవరేజ్ ఉంటుంది సార్. బట్ ఒక కండిషన్ ఏంటంటే మనకి ఆ పర్సన్ ఇండియాలో డయాగ్నోస్డ్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బారియాట్రిక్ సర్జరీ కవర్. అంటే కొంతమంది ఓవర్ వెయిట్ ఉంటారు కదా, వాళ్ళకి ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా ఏం చేసినా తగ్గకపోతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ అడ్వైస్తో మనం ఈ ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఇందులో ఇది కూడా ఇన్బిల్ట్ ఉంది సార్. నెక్స్ట్ ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ డెంటల్ కూడా ఇందులో ఉంది సార్. చాలా కంపెనీస్ డెంటల్ ఇవ్వరు, కాకపోతే మనకి ఇందులో ఇస్తారు. కాబట్టి 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇందులో 2 years తర్వాత మనం డెంటల్ ట్రీట్మెంట్ కూడా చేయించుకోవచ్చు. అందులో 3 వస్తాయి: రూట్ కెనాల్, టూత్ ఫిల్లింగ్, టూత్ ఎక్స్ట్రాక్షన్. ఈ 3 మనం చేయించుకోవచ్చు సార్. నెక్స్ట్ వచ్చేసి హియరింగ్ ఎయిడ్, చెవుకు సంబంధించిన మిషన్. ఇది మనకి 3 years తర్వాత కవరేజ్ ఉంటుంది. డైలీ క్యాష్ ఫర్ చూసింగ్ షేర్డ్ అకామిడేషన్. ఇప్పుడు మనకి ఇందులో పాలసీ తీసుకుంటే నార్మల్గా డీలక్స్ రూమ్, సూట్ రూమ్ వరకు తీసుకోవచ్చు. కాకపోతే కస్టమర్ ఒకవేళ షేర్డ్ రూమ్కి వెళ్తే వాళ్ళకి డైలీ 2,000 వరకు మనం రియంబర్స్ కూడా చేసుకోవచ్చు. డైలీ క్యాష్ ఫర్ అకంపనింగ్ అండ్ ఇన్సూర్డ్ చైల్డ్. సపోజ్ చిన్నపిల్లలు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు వాళ్ళ మదర్, ఫాదర్ ఎవరో ఒకరు ఉంటారు కదా హాస్పిటల్లో, వాళ్ళకు కూడా మనము రియంబర్స్ చేసుకోవచ్చు సార్, డైలీ 2,000. ఇందులో మెటర్నిటీ కవర్ ఇన్బిల్డ్ సార్. దీనికి మెటర్నిటీకి వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి ఇందులో 4 years ఉంటుంది. మనం 10 lakh నుంచి 50 lakhs వరకు పాలసీ తీసుకున్న వాళ్ళకి
50,000 కవరేజ్ ఉంటుంది ఫర్ బేబీ బాయ్, 60,000 ఫర్ బేబీ గర్ల్. 50 lakhs ఎబో తీసుకున్న వాళ్ళకి 1 lakh ఫర్ బేబీ బాయ్, 1,20,000 ఫర్ బేబీ గర్ల్. మెటర్నిటీ వచ్చేసి 4 years తర్వాత మనకి అవైలబుల్ ఉంటుంది సార్ ఇందులో. నెక్స్ట్ డెలివరీ కాంప్లికేషన్స్. ఆ డెలివరీకి సంబంధించిన కాంప్లికేషన్స్ ఉంటే దానికి కూడా మనము సబ్మిషన్ బట్టి కవరేజ్ ఇస్తాం. అప్ టు 10 to 50 lakhs తీసుకున్న వాళ్ళకి 10,000 వరకు ఉంటుంది. ఎబో 50 lakhs తీసుకున్న వాళ్ళకి 25,000 వరకు ఉంటుంది. వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వ్యాక్సినేషన్స్ అంటే టీకాలు ఇస్తారు కదా, వాటికి కూడా కవరేజ్ ఉంటుంది. అప్ టు 10,000 ఫర్ బాయ్, గర్ల్కి 15,000. ప్రొలాంగ్డ్ హాస్పిటలైజేషన్ అంటే ఇది కస్టమర్ ఒకవేళ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 10 days కంటే ఎక్కువ ఉంటే దాన్ని ప్రొలాంగ్డ్ హాస్పిటలైజేషన్ అంటారు. ఆ 10 days తర్వాత ఎన్ని రోజులు ఎక్కువ ఉంటే అన్ని రోజులు 1% ఆఫ్ సమ్ ఇన్సూర్డ్ అంటే 10 lakhs తీసుకుంటే అందులో 1% రియంబర్స్ చేస్తారు. అది కూడా హై అండ్ డయాగ్నోస్టిక్స్. ఇవి 9 types ఆఫ్ స్కానింగ్స్ ఉంటాయి సార్. ఇవి మనకి 2 years తర్వాత స్కానింగ్ చేయించుకోవచ్చు. ఓపీడీ కన్సల్టేషన్స్, అవుట్ పేషెంట్ కన్సల్టేషన్స్ కూడా కవరేజ్ ఉంటుంది సార్, ఇన్బిల్ట్ ఇది. ఆఫ్టర్ 2 years ఇది కూడా. డెంటల్కి సంబంధించిన కన్సల్టేషన్స్ కూడా చేయించుకోవచ్చు ఆఫ్టర్ 2 years. ఎమర్జెన్సీ ఎయిర్ అంబులెన్స్, ఇది వచ్చేసి మనకి సపోజ్ ఒక ఫ్యామిలీ ఏదైనా ట్రిప్ పోయినప్పుడు ఫారెస్ట్లో ఒకవేళ ఎమర్జెన్సీలో మనం ఎయిర్ అంబులెన్స్ కూడా తెచ్చుకోవచ్చు. అంటే హెలికాప్టర్లో వచ్చి తీసుకుపోతారు మన హాస్పిటల్ వరకు. దానికి సమ్ ఇన్సూర్ ఛార్జ్ చేస్తారు యాజ్ పర్ మనం తీసుకున్న కవరేజ్ని బట్టి. ఇందులో యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ కూడా ఇన్బిల్ట్ ఉంటుంది సార్. ఒకవేళ ఒక ఫ్యామిలీలో ఎవరైనా అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోతే 100% ఆఫ్ సమ్ ఇన్సూర్డ్ అంటే 10 lakhs తీసుకుంటే 10 lakhs అప్ మ్యాక్సిమం 50 lakhs సార్. మనం ఎంత 1 CR తీసుకున్నా 50 lakhs వరకు మనకు కవరేజ్ ఉంటుంది. హోమ్ కేర్ ట్రీట్మెంట్, ఇది పాండమిక్ సిచ్యువేషన్లో మనకి అవసరం వస్తుంది సార్. లైక్ కరోనా సిచ్యువేషన్లో ఎక్కడ వెళ్ళడానికి లేదు కదా, ఇంటి దగ్గర మనము చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా పాండమిక్ వచ్చినప్పుడు కూడా అవసరం వస్తుంది. ఇవన్నీ ఇన్బిల్ట్ సార్. నేను చెప్పేది ఇదేది యాడ్ ఆన్ రైడర్స్ కాదు, అన్నీ ఇన్బిల్ట్ ఇవన్నీ. క్యుములేటివ్ బోనస్, ఇందులో బోనస్ ఎట్లుంటుందంటే ఫస్ట్ ఇయర్ 50% వస్తుంది సార్. నెక్స్ట్ ఇయర్ 2 years వరకు 50 + 50 వస్తుంది. ఒకవేళ క్లెయిమ్ చేసుకుంటే బోనస్ రాదు, ఇది నో క్లెయిమ్ బోనస్. తర్వాత వెల్నెస్ సర్వీసెస్ సార్. ఇది మనము పాలసీ తీసుకున్న తర్వాత టాటా ఏజీ యాప్ ఉంటుంది. దాంట్లో మనకి డైట్ కన్సల్టేషన్స్ ఇవన్నీ డాక్టర్తో స్పెషలిస్ట్తో కూడా మాట్లాడుకోవచ్చు. దాంట్లో మనకి ఆప్షన్స్ ఉంటాయి అవన్నీ. ఇది సార్ ఓవరాల్ మెడికేర్ ప్రీమియర్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు సార్. ఫ్రెండ్స్ డౌట్స్ ఏమంటే అడగచ్చు మీరు. మోనాల్ సార్ మీరు రెడీ ఉండండి. చెప్పండి, నెంబర్ చెప్పమ్మా. సార్ నేను షో చేశాను, మన స్టాఫ్ అంతా నేను షో చేశాను ఇప్పుడు. అది ఫ్రెండ్స్ అంతవరకు పాలసీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎందుకంటే రేపటి నుంచి మనం సేల్ చేయాలి ఈ ప్రొడక్ట్స్ అని. ఒకసారి మళ్ళీ 2 years ఎక్స్టెన్షన్ మళ్ళీ ఒకసారి చూపించాం. డౌట్స్ ఏమైనా ఉంటే అన్మ్యూట్ చేశాను సార్, సెల్ఫ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు ఎవరైనా, ఏమైనా డౌట్స్ ఎంతవరకు జరిగింది దానికి సంబంధించి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు ఫ్రెండ్స్. ఇది మన ఏజెంట్స్ కమ్యూనిటీ కాబట్టి మీకేం డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చు. అంతలోపు 2 years వరకు ఏమేమి కవర్ కావో మళ్ళీ ఒకసారి మీరు ఫోటోలు దిగండి. ఇవ్వ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పమ్మా ఒకసారి.
ఇవి వచ్చేసి ఆఫ్టర్ 2 years తర్వాత మనకి కవరేజ్ ఉంటుంది సార్. ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో అయినా పైల్స్, హర్నియా, క్యాటరాక్ట్, టాన్సిల్స్, గాల్ స్టోన్, రెనాల్ స్టోన్, యూరిన్ స్టోన్, నాసాల్ పోలిప్స్, సైనస్, degenerative disc, varicose veins, varicose ulcers, vertebral diseases, prolapse of intervertebral disc, fissure and fistula, deviated nasal septum, hemorrhoids, chronic suppurative otitis media, congenital internal disease, pancreatic stones, uterus related disorders, arthroscopic repair removal, hydrocele, benign prostate hypertrophy. ఇవి సార్ 2 years వరకు మనకి ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇది కవర్ చేయదు. ఏమో మన టీం అందరు ఫోన్ నెంబర్లు చూపెట్టమ్మా. ఫ్రెండ్స్, ఇంకొక విషయం చెప్పాలి. ఒకటి ఏంటంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్, అంటే కావాలని ఆరోగ్యాన్ని ఎవరన్నా చెడగొట్టుకుంటే, అంటే కావాలని గొడవలు పడడం, దాంట్లో హాస్పిటలైజేషన్ అయితే ఏ కంపెనీ ఇవ్వదు. తర్వాత ఆల్కహాల్ ఎక్కువ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ చేసుకొని ఆరోగ్యం చెడగొట్టుకున్నా కూడా ఏ కంపెనీ ఇవ్వదు. అలాంటి సెల్ఫ్ కావాలని హెల్త్ ని ఎవరైనా కొంతమంది డిస్ట్రక్షన్ చేసుకుంటే అది మెడికల్లో బయటపడితే హెల్త్ ఇన్సూరెన్స్ ఏ కంపెనీ అయినా సరే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వదు అనమాట. సో మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొటేషన్స్ కోసం కానీ, మీకున్న ఇప్పుడు డౌట్స్ కోసం కానీ, ఎవరన్నా కస్టమర్ ఇప్పుడు నాకు ఈ ట్రీట్మెంట్ అయ్యింది, నాకు ఇప్పుడు ఈ బెనిఫిట్ వస్తుందా లేదా అని కనుక్కోవాలనుకుంటే ఇక్కడ లిస్టెడ్ ఉన్న ఫోన్ నెంబర్లో మీరు ఫోన్ చేసి మీరు వాళ్ళని క్వైరీస్ అడగొచ్చు, కొటేషన్స్ అడగొచ్చు, పాలసీ గురించి ఏ వివరాలైనా బ్రోచర్ కానీ ఏమన్నా కూడా అడగొచ్చు. ఓకే, మోహన్ రావు సార్, మన మిత్రులకు ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా సేల్ చేయాలో కొద్దిగా మీరు బెనిఫిట్ చెప్తే ఫైనల్ గా నేను సింగపూర్కి ఎలా క్వాలిఫై అవ్వాలో సింపుల్ గా నేను చెప్పడం జరుగుతుంది. ఎస్, స్క్రీన్ ఆపేద్దాం సార్, స్క్రీన్ ఆపేయండి. ఓకే సార్. స్క్రీన్ తీసేసే శివ. ఎస్ ఫ్రెండ్స్, గ్రేట్ ఈవినింగ్. మై డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు అంటే బేసిక్స్ ఏవైతే మనకి 2 years కంపల్సరిగా ఎక్స్క్లూజన్స్ కవరేజ్ కావు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఏం చెప్పాలి, యాక్సిడెంట్ పరంగా day 1 నుంచి అలాగే 31st day నుంచి నార్మల్ కవరేజ్ హాస్పిటలైజేషన్ కి, అలాగే ప్రీ హాస్పిటలైజేషన్ బిఫోర్ 60 రోజులు, నెక్స్ట్ 90 days, ఇంకా సంబేషన్ పెట్టి 200 days దాకా, అంటే ఈవెన్ హాస్పిటలైజేషన్ జరిగే ముందు కానీ తర్వాత జరిగిన దానికి గురించి కానీ, అలాగే 2 years పాటు ఎక్స్క్లూషన్ తో పాటు పర్మనెంట్ ఎక్స్క్లూషన్స్ అని IRDA అప్రూవల్ పరంగాను, అంటే సెల్ఫ్ ఇంజురీ ఎవరైతే సెల్ఫ్ ఇంజురీ అట్లా కవరేజ్ ఉండదు. అయితే ఈ పాలసీ తీసుకున్నప్పుడు ఈ రోజు మన ట్రైనింగ్ లో మనం తెలుసుకున్నట్టుగా పాలసీ తీసుకున్నప్పుడు వెరీ ట్రాన్స్పరెంట్ గా అతనికి ఏదైనా డిసీజ్ ఉన్నా కూడా తప్పేమీ లేదు. డిసీజ్ ఉన్నా కూడా అతనుకున్న డిశ్చార్జ్ సమ్మరీ, అతనుకున్న ప్రిస్క్రిప్షన్ లిస్టు ఉన్న విషయాన్ని పూర్తిగా తెలియజేసి తీసుకోవడం ద్వారా ఆ కంపెనీ ఒక డెసిషన్ తీసుకొని అది పీడీ కండిషన్ లో 2 years వెయిటింగ్ గా 3 years వెయిటింగ్ గా అతను ఒక రైడర్ తీసుకోవడం ద్వారా 31st day నుంచి కూడాను ఇచ్చినట్టుగా ఉందన్నమాట. సో కాబట్టి ఈ విషయాల మీద కొంత అవగాహన తీసుకున్నాం. ముందు కూడా మనం ఈ గ్రూప్స్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి లేదా ముందుకెళ్ళచ్చు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీ అందరికీ ఈ విషయాల మీద క్లారిటీ ఇచ్చిన మరి కొద్దిగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏదో ఒక కంపెనీలో ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకోవడానికే చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఆ కంపెనీలో ఉన్న 5-6 ప్రోడక్ట్స్ మీద ట్రైనింగ్ తీసుకొని మనం జనరల్ గా మార్కెట్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కానీ ఇక్కడ ధనంజయ ఇన్సూరెన్స్ అకాడమీ ద్వారా మనం ఒకసారి గమనించినట్లయితే వీళ్ళ ద్వారా ఏజెన్సీ తీసుకోవడం ద్వారా మనకి ఏమవుతుందంటే ఇప్పటికే రైట్ నౌ ఒక 5 ఇన్సూరెన్స్ కంపెనీస్ సంబంధించి మన లైసెన్స్ హోల్డర్ గా ఆథరైజ్డ్ పర్సన్స్ గా మనం డిస్ప్లే కాగలం. సో కాబట్టి స్క్రీన్ లో ఉన్న ఇక్కడ ఏదైతే బిజినెస్ సేల్స్ అసోసియేట్స్ ఎవరైతే మిత్రులు ఉన్నారో మీకు ఆపర్చునిటీ ఒక్క కంపెనీ కాదు 5 కంపెనీస్ ఆపర్చునిటీస్ మీ చేతిలో ఉన్నాయి. అలాగే ఈ కంపెనీతో ఇంకా కొలాబరేట్ అయ్యి మరికొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా
వీళ్ళకి టైఅప్ అయినప్పుడు మరొక 10 కంపెనీలు, మేబీ 20 కంపెనీల దాకా కూడా ప్రతి ప్రొడక్ట్ ని కూడా మనం మన ద్వారా అమ్మే అవకాశం ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, ఒక కేర్ హెల్త్ అని, ఒక స్టార్ హెల్త్ అని, ఒక ఐసిఐసి అని, ఏదైనా ఒక ఎస్బీఐ అని, ఏదైనా ఒక బ్రాండ్ దగ్గర వెళ్ళేటప్పుడు ఆ కస్టమర్ కూడా ఈ రోజు రేపు చాలా అవేర్నెస్ కలిగి ఉన్నాడు. అతను యూట్యూబ్ కారణంగా కావచ్చు, లేదంటే అతను శ్రేయబ్లస్ ఇంకెవరో చెప్పడం వల్ల కావచ్చు, ఇంకొక ఫ్యామిలీ మెంబర్ ఎక్కడొక్కడ పలానా కంపెనీ క్లైమ్స్ పొందినప్పుడు విషయం కావచ్చు, పలానా కంపెనీ గురించి అడిగే అవకాశం ఉంది. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ అంతా కూడా ఇమ్మీడియట్ గా మన దగ్గర లేకపోయినా మనం ఏదైనా ఒక రెఫరెన్స్ ఏర్పాటు చేసినట్టయితే, అంటే ఒక ఫ్యామిలీ తన సైజుని, ఇతని ఫ్యామిలీ తన హెడ్, ఇతని పేరు, ఇతని ఏజ్, ఇతని వైఫ్, ఇతని చిల్డ్రన్ ఏజ్ అని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, బేసిక్ డీటెయిల్స్ తీసుకొని ఈ రోజు మనం తెలుసుకున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ లో వీళ్ళకి ఈపాటికే ఎగ్జిస్టెడ్ డిసీజ్ ఉన్నాయా లేదా, ఇలాంటి విషయాలు కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళ ఇన్కమ్ కెపాసిటీని బట్టి ఎంత ప్రీమియం కట్టగలరో కూడా రఫ్లీ మీరు అంచనా వేసుకొని జస్ట్ ఏదైతే మీ బీడిఎం అంటే మీ తాలూకా టీం లీడర్ ఉన్నారో, మీ టీం లీడర్ ఈ విషయాన్ని పోస్ట్ చేయడం ద్వారా ఏదైతే ఇప్పుడు మనకి స్పెషల్ టీం, ఎవరైతే ట్రైన్డ్ స్టాఫ్ మన ధనంజయ ఇన్సూరెన్స్ అకాడమీ ద్వారా ఉన్నారో వాళ్ళు మనకి కనెక్టింగ్ లోకి వచ్చి మనల్ని కాన్ఫరెన్స్ లో తీసుకొని మన క్లయింట్ తో మాట్లాడతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు చెప్పిన ఆబ్లిగేషన్ బట్టి అది కేర్ లో సూట్ అవుతుందా, టాటాలో సూట్ అవుతుందా, లేకపోతే ఐసిఐసిఐలో సూట్ అవుతుందా, ఆదిత్య బిర్లాలో సూట్ అవుతుందా, ఒక ప్రోడక్ట్ ఆల్రెడీ ఒక మార్కెటింగ్ స్పెషలైజ్ టీం వెళ్తుంది కాబట్టి వాళ్ళ కస్టమర్ కి వాళ్ళ చెప్పిన ఐడియాలజీ ప్రకారంగా కొటేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఓ 10 lakhs 25 lakhs ప్లాన్ ఫీచర్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఓవర్ ఫోన్ కాల్ లోనే ఉండడం వల్ల మనం ఏదైతే ఇటువంటి ట్రైనింగ్స్ తీసుకుంటున్నామో వీటిలోనే మనం సపోర్టింగ్ గా వీళ్ళు సేల్స్ లో కూడా మనకి సపోర్ట్ అందిస్తూ ఆ పాలసీని మెటీరియలైజ్ కావడానికి ప్రయత్నం చేస్తారు. సో ప్రోడక్ట్ ఏదైనా అంటే నాలెడ్జ్ మంత్రం సబ్స్టెంట్ ఉన్నా లేకపోయినా మరి ఈ శనివారం తాలూకు మీటింగ్ తాలూకు ఉద్దేశం ఏమిటి? సో పాలసీ అనేది మీరు రిఫరెన్స్ ఇవ్వండి, లీడ్ ఇవ్వండి, మా మార్కెటింగ్ టీం ఉంది, మేము మీకు సపోర్ట్ చేస్తాం, మీకు పాలసీ అయ్యే విధంగా మేము చూస్తాము, అలాగే కాంపిటీషన్స్ కంటెస్ట్ లో కూడా మీరు క్వాలిఫై అయినట్టు మేము చూస్తాము, సపోర్ట్ ఇస్తామని చెప్తున్నా కూడా మనకు కూడా ఈ 1-2 సందర్భాలు కాకుండా రెగ్యులర్ గా మనకు కూడా ఒక నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి ప్రతి శనివారం అడ్వైజర్స్ కోసం ఈ 7 గంటలకి ఇలాగా బేసిక్స్ మీద కావచ్చు, ప్రొడక్ట్ మీద కావచ్చు మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్ పెరిగే అవకాశం ఉంది. నిజంగా కస్టమర్ కి అవసరమైనప్పుడు మనం చెప్పే అవకాశం ఉంది. ఇంకొక అడ్వాంటేజ్ పాయింట్ ఏంటంటే ఈ ధనంజయ ఇన్సూరెన్స్ అకాడమీ ఈ డైరెక్టర్స్ లేకపోతే ఈ స్టాఫే కాకుండా ఏదైతే ఈ తాలూకా ఇన్సూరెన్స్ కంపెనీస్ మనం మాట్లాడుతున్న ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆఫీసర్స్ కూడా, ఆ డైరెక్టర్స్ కానీ, వాళ్ళ ఆర్ఎం లెవెల్లో కానీ, డిప్యూటీ డైరెక్టర్స్ లెవెల్లో కానీ హైర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ సమావేశాల్లో ప్రొడక్ట్ ట్రైనింగ్ కూడా వాళ్ళు కూడా డైరెక్ట్ గా ఇస్తారు. సేఫర్ గా మణిపాల్ సిగ్మా గురించి ఒక వీక్ వీళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ మణిపాల్ సిగ్మాలో ఈ రోజు ఈ ప్రోడక్ట్ గురించి ట్రైనింగ్ ఇస్తున్నాము, నెక్స్ట్ టైం టాటా పలానా ప్రోడక్ట్ గురించి ట్రైనింగ్ ఇస్తున్నాము, నెక్స్ట్ కేర్ గురించి పలానా ప్రోడక్ట్ ట్రైనింగ్ ఇస్తున్నాము అంటే ఏమవుతుందంటే మల్టీ టాలెంటెడ్ ఏజెంట్ గా మనందరూ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇందాక సేల్స్ గురించి మాట్లాడడం, ఇప్పుడు ఐఆర్ అఫీషియల్స్ తో కూడా డైరెక్ట్ గా కంపెనీ నుంచి కొన్ని ఇంటరాక్షన్స్ డెవలప్ చేసుకోవడం ద్వారా వీళ్ళతో కలిసి పనిచేసి ముందుకు వెళ్ళడం ద్వారా మనం కొద్దిగా పవర్ఫుల్ గా వెళ్ళే అవకాశం ఉంది. ఇక ఇష్యూ అంతా ఏంటంటే క్లైమ్స్. ఇప్పుడైతే పాలసీ తీసుకున్నప్పుడే స్పష్టంగా చాలా క్లియర్ గా మనం కస్టమర్ కు ఉన్న ఆ ఇబ్బందులు కావచ్చు, కస్టమర్ కు అవసరాలు కావచ్చు, కస్టమర్ కు దూరదృష్టి కావచ్చు, కస్టమర్ కి ఇప్పటికి జరిగిన సర్జరీస్ కావచ్చు, ఈ విషయాల్లో ప్రాంప్ట్ గా ఇన్ఫర్మేషన్ మనం కూడా తీసుకొని క్లయింట్ కూడా అటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా ఈ పీడీ కండిషన్ ద్వారా ఎట్టి పరిస్థితులు ఇబ్బంది వచ్చే అవకాశం లేదు. నో అనడానికి కారణం లేదు. ఒకే ఒకటి కారణం, అతను ఏదైనా విషయాలు దాచి అతనికి ఉన్న ఎగ్జిస్టింగ్ ఇబ్బందులు ఏదైనా దాచి తెలియకుండా తెలియకుండా ఆయన సడన్ గా క్యాన్సర్ వచ్చింది, తెలియకుండా అతను షుగర్ ఫస్ట్ టైం వచ్చింది, ఇదంతా ఎలా తెలుస్తుంది అంటే మై డియర్ ఫ్రెండ్స్ అతనికి ఎమర్జెన్సీ అయ్యండి, అతను కానీ అతని తరపు నుంచి ఉండేవాళ్ళు కానీ హాస్పిటల్లో డాక్టర్ గారి దగ్గర అంటే అడ్మిట్ అయినప్పుడు చాలా ఎమర్జెన్సీగా చాలా విషయాలు చెప్తారు. ఆ టైంలో ఇన్సూరెన్స్ పాలసీ రూల్స్ గురించి వాళ్ళ మైండ్ లో ఉండదు. ఎంతసేపు వాళ్ళ దగ్గర వాస్తవ విషయం చెప్తారు. అంటే అతనికి ఎన్నాళ్ళు బట్టి బాగాలేదు, ఈ మధ్య బాగాలేదా, 2 సంవత్సరాలు బాగాలేదా, ఏమైనా పాత బిల్స్ ఉంటే ఆ పాత బిల్స్ కూడా చూపించి, మెడిసిన్ ఏదైనా ఉంటే మెడిసిన్ కూడా చూపించి జనరల్ గా డాక్టర్ దగ్గర చూపిస్తారు. అదే టైంలోనే అందుకే ప్రతి కంపెనీ ఇంచుమించు మాక్సిమం 2 hours లోనే మేము అప్రోచ్ చేస్తాము అంటున్నారు. అంటే ఈ ఎఫ్ఐఆర్ లాగా మన ఏదైతే డాక్టర్ దగ్గర వీళ్ళు అప్రోచ్ అయ్యి గబగబా విషయం చెప్పారో దాన్ని కోఆర్డినేట్ చేసుకొని ఇది క్యాష్ లెస్ కొన్ని సందర్భాల్లో అంటే పాలసీ తీసుకున్నప్పుడు ఇచ్చే కండిషన్స్ ఏమైనా డిఫరెన్స్ ఉన్నట్టయితే అది క్యాష్ లెస్ ఇవ్వమని చెప్పే అవకాశం ఉంది. అలా లేకుండా ఉండాలంటే మనం పూర్తిగా ట్రైనింగ్ పొందాలి, కస్టమర్ కి అన్ని విషయాలు ప్రాంప్ట్ గా చెప్పాలి. ఈ ఎక్స్క్లూషన్స్ గురించి కానీ 2 years ఎక్స్క్లూషన్ పర్మనెంట్ ఎక్స్క్లూషన్ గురించి కానీ
పీఈడి కండిషన్స్ అండి. అంటే ఇప్పటికి డిసీజ్ ఉంటే డిసీజ్ విషయాలు కానీ మనకు తెలియజేసినట్టయితే మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఇంకా నెక్స్ట్ సర్వీస్ కోసం ఇప్పుడు మనం మాట్లాడదలుచుకున్నాం. వీళ్ళు ఆల్రెడీ ఆల్ ఇండియాలోనే టాప్ మోస్ట్ బిజినెస్ ఇస్తున్న ఒక టీం కాబట్టి వీళ్ళు మనకి అడ్వైజర్స్ గా మనకి ఒక ఆథరైజ్డ్ కోడ్ నెంబర్ ఇస్తారు. మీ కమిషన్స్ కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి కమిషన్ ఇచ్చేస్తారు. ఇందాక కమిషన్ స్ట్రక్చర్ కూడా మీరు బహుశా ఒకసారి చూసినట్టయితే మీ మంత్లీ చేసే ప్రీమియం టార్గెట్ ని బట్టి మీకు 15% నుంచి 30% వరకు కూడా కమిషన్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెష్ బిజినెస్ మీద. ఇంకా రెన్యువల్ బిజినెస్ ప్రతిసారి పాలసీ రెన్యువల్ అవుతుంటది కదా, ఈ రెన్యువల్ బిజినెస్ మీద కూడా 15% జనరల్ గా IRDA ఏజెంట్ కి ఏదైతే ఉందో అలాగే ఇస్తారు. ఇక్కడ మరొక క్లారిటీ ఏంటంటే ఈ పాటికి మీరు కేర్ హెల్త్ ఏజెంట్ అయినా టాటా ఏజెంట్ అయినా అసలు ఇన్సూరెన్స్ ఏజెన్సీ లైసెన్స్ లేకపోయినా కూడా మీరు మనం ఈ తాలూకా ధనుంజయ ఇన్సూరెన్స్ అకాడమీ ద్వారా ఆదరేషన్ తీసుకోవచ్చు. మీ బిజినెస్ హ్యాపీగా చేయొచ్చు. ఈ టీమ్ తో కోఆర్డినేట్ పని చేయొచ్చు. మీరు సెల్ఫ్ డెవలప్మెంట్ అవ్వడం కోసం ఎంతసేపు ఒకరి మీద ఆధారపడడం కాకుండా మనం డెవలప్ అవడం కోసం శనివారం నాడు జరిగే క్లాసెస్ ని రెగ్యులర్ గా క్లాసెస్ ని అటెండ్ అవ్వచ్చు. సో కాబట్టి ఈ రకంగా మీరు ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని ముందుకెళ్లాల్సి ఉంటది. అలాగే ఈ తాలూకా కంటెస్ట్ అంటారు. ఇప్పుడు ఇందాక సార్ ఇప్పుడు చెప్పబోతున్నారు. అవే ఏం చెప్పబోతున్నారు, ఉదాహరణకు రిసార్ట్ మీటింగ్ అని ఒక సమయంలో ఇప్పుడు ఉంది. అంతేకాదు సింగపూర్ ట్రిప్ కూడా ఎంత ఈజీగా వెళ్ళొచ్చు. ఒక క్లయింట్ ఒక 10 లక్షల సబ్మిషన్ ఉదాహరణ తీసుకొని ఎంత ప్రీమియం పడుతుంది, ఆ ప్రీమియం ని ఎలా మల్టిఫిల్ చేయడం ద్వారా, కస్టమర్ కి ఎలా అడ్వాంటేజ్ చెప్పడం ద్వారా, కస్టమర్ కి అతను అడ్వాన్స్ ప్రీమియం పే చేయడంలో డిస్కౌంట్స్ రావడం, అతను అడ్వాన్స్ ప్రీమియం పే చేయడంలో మనకి ఇమీడియట్ గా టార్గెట్ కి ఇందాక మనం మంత్లీ బేస్ టార్గెట్ కి ఎక్కువ ప్రీమియం ఆ మంత్ లో పూలు పోవడం ద్వారా ఎక్కువ పర్సెంటేజ్ కమిషన్ ఏజెంట్ కి రావటం. అంతేకాకుండా మరి ప్రీమియం తనకు ఎఫెక్ట్ లోడ్ కూడా కస్టమర్ ఉండకుండా, అంటే కస్టమర్ కూడా అడ్వాంటేజ్ ఉండాలి కదా, మన కోసం ఎప్పుడు కస్టమర్ కట్టడు. సో అతను కూడా అడ్వాంటేజ్ ఎలా చెప్పాలనే విషయాల మీద మరి మన డిప్యూటీ డైరెక్టర్ అర్నాథ్ గారు మాట్లాడతారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఆపర్చునిటీని నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఎటువంటి సందేహం లేకుండా మన మల్టీ టాలెంటెడ్ ఏజెంట్స్ గా మన చుట్టూ ఉన్న క్లయింట్స్, మన చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, మన ఊరు మన వీధిలో వాళ్ళందరికీ కూడా ఒక ఇన్సూరెన్స్ పాలసీ, అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీతో పాటుగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా ఇతని దగ్గరికి వెళ్తే ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కాదు, ఏ కంపెనీ సంబంధించి సర్వీస్ అయినా ద్వారా పొందొచ్చు. మనం ఏ కంపెనీ ఇన్సూరెన్స్ మనకు కావాల్సిన ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ప్రొవైడ్ చేయగలడు అని మన క్లయింట్స్ కి, మన ఫ్యామిలీ మెంబర్స్ కి మన ఏరియాలో పబ్లిష్ చేసుకోవడం ద్వారా మన మల్టీ టాలెంటెడ్ ఏజెంట్ గా, లేకపోతే మల్టీ లెవెల్ ఏజెంట్ గా మనం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. జస్ట్ కొన్ని ఆపర్చునిటీస్ ని వదులుకోకుండా, అంటే ఒక పరిధిలో ఉండకుండా ఎక్కువ పరిధిలో విస్తరించి, అలాగే ఎక్స్పర్ట్స్ అయిన వీళ్ళందరి ద్వారా రేపొద్దున సర్వీస్ అవసరమైనప్పుడు కూడా ఇందాక నేను మాట్లాడినట్టుగా ఒక డైరెక్టర్స్, అంటే ఒక కంపెనీ ద్వారా హైయర్ లెవెల్ అఫీషియల్స్ తో కూడా ఈ తాలూకా టీమ్ తో ఇంటరాక్షన్స్ అవ్వడం వల్ల మనం కూడా ఇలాంటి సమావేశాల వల్ల డెవలప్ అవ్వచ్చు. భవిష్యత్తులో ఏదైనా క్లయింట్స్ కానీ అలాంటి సర్వీస్ కానీ అవసరం పడినప్పుడు డైరెక్ట్ గా వీళ్ళ ద్వారా మనం కూడా యాక్సెస్ అయ్యి పొందొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు ఎటువంటి సందేహం లేకుండా క్లియర్ గా నెక్స్ట్ సమావేశాలు కంటిన్యూ అవ్వండి. మన దగ్గర రెఫరెన్స్ లీడ్లు ఉంటే ముందు ఇమీడియట్ గా మీ ప్రోడక్ట్ నాలెడ్జ్, ఏ పాలసీ ఇస్తామా, ఏ కంపెనీ పాలసీ ఇస్తామో వద్దు, మనకి ఇమీడియట్ గా మనం ఆ రకంగా మనం ముందుకెళ్దాం. అలాగే వీళ్ళు వెబ్సైట్ ద్వారా కూడా ప్రతి ఏజెంట్ కి ఒక వెబ్ పేజ్ ద్వారా ఇండివిజువల్ గా మీ బిజినెస్ ఎంత ఉంది, మీ రెన్యువల్స్ ఎంత ఉంది, ఈ నెలలో మీకు ఎంత కమిషన్ వచ్చింది, ఇంకా ఫర్దర్ రెన్యువల్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఒక డ్యూ లిస్ట్ వచ్చినట్టుగా మన మెయిల్స్ కి లేదంటే మన వెబ్సైట్ ద్వారా మనం చూసుకునే ఆపర్చునిటీస్ కూడా ఈ కంపెనీ ద్వారా మనం పొందగలుగుతాం. సో కాబట్టి అందరూ కూడా ధైర్యంగా చక్కగా పబ్లిక్ లో మంచి సర్వీస్ ఇవ్వాలి అని ఆలోచన పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. మరొకటి, మనం చేసే కొన్ని పాలసీల్లో ఎవరికైనా ఎమర్జెన్సీ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయినట్టయితే మనం ఇచ్చే ఎఫర్ట్స్ సర్వీస్ ద్వారా వాళ్ళే మరి కొన్ని రిఫరెన్స్ మనకి ఇచ్చి మన బిజినెస్ లో డెవలప్ అవడానికి మనం కూడా కొన్ని కుటుంబాలను ఆదుకున్నాము, సమాజంలో గొప్ప పని చేస్తున్నాము. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా, హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా కొన్ని కుటుంబాలను ఆదుకొని గొప్ప పని చేస్తున్న ఆ కుటుంబాలు రోడ్డు మీద పడిపోకుండా, వాళ్ళు దాచుకున్న డబ్బంతా ఒకరోజే హారత్ కర్పూలాగా ఆరిపోకుండా ఈ వృత్తి ద్వారా, లైఫ్ ఇన్సూరెన్స్ వృత్తి ద్వారా, అంతకు ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ వృత్తి ద్వారా కూడా మనం వాళ్ళు సెక్యూర్ చేసే అద్భుతమైన అవకాశాన్ని, సర్వీస్ ని పొందాల్సిందిగా మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధనంజయ అకాడమీ వారికి, అలా మీ అందరూ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్న ఫ్రెండ్స్. ధైర్యంగా చక్కగా చేద్దాం, ముందుకెళ్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మహోదయ సార్, మీ సమయం ఇచ్చినందుకు మన మిత్రులందరికీ. ఫ్రెండ్స్, ఒకసారి మనం క్లాస్ కొట్టాలి. మనం డిజిటల్ క్లాస్ అంటాం దీన్ని, డిజిటల్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ క్లాస్. ఓకే, ఇప్పుడు మనం కాంటెస్ట్ ఏమున్నాయి, ఈ కాంటెస్ట్ ఎలా క్వాలిఫై కావాలి, ప్రాస్పెక్టింగ్ ఐడియాస్, కస్టమర్లను అడగాల్సిన మాటలు ఏంది, కస్టమర్ ని ఏ లాజిక్ తో మనం అడగాలి అనేది పెన్ను పేపర్ దగ్గర పెట్టుకుంటే నేను మీకు చెప్తాను. ఓకే,
సార్ అన్నా సార్ కొద్దిగా వేరే ప్లేస్ మరికొద్దిగా ఏమైనా మూవ్ అయ్యి చూడండి, కొద్దిగా మీ వాయిస్ కొద్దిగా మిస్ అవుతుంది బాగా. మీరు ఉన్న దగ్గర సిగ్నల్ తక్కువ ఉంది బహుశా. డైరెక్ట్ గా ఇప్పుడు ఓకేనా? మాట్లాడండి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు చేయండి, ఇప్పుడు మాట్లాడండి. స్పీకర్స్ తీసేయండి. సారీ. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ ని మనం అడగాల్సింది, సార్ మనం సడన్ గా ఒక 25 lakhs అవసరం పడితే మనకి ఇచ్చే వాళ్ళు ఎంతమంది? జనరల్ క్వశ్చన్. మనం అందరు కస్టమర్ అడగాల్సింది ఏంది, సార్ మనకు అర్జెంట్ గా 25 lakhs అవసరం పడితే మనకి ఇచ్చే వాళ్ళు ఉన్నారా? నెంబర్ 2, సార్ మనం పోయి హాస్పిటల్లో కూర్చుంటే మన కుటుంబ సభ్యులు అడిగితే ఇచ్చేవాళ్ళు 25 లక్షలు ఎంతమంది ఉన్నారు? జనరల్ క్యాజువల్ గా అడగాలి. నాకు అడుగుతారే ఇవ్వడం కష్టము, మా ఆవిడ అడిగితే ఓరిస్తారు అని వాళ్ళంటే, సార్ ఇప్పుడు మీరు అర్జెంట్ గా 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయం వచ్చిందని చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది రాసుకున్నారా? ప్రాస్పెక్టింగ్ ఐడియా. ఐడియా నెంబర్ 2 ఇది రాసుకున్నారు అంటే నెక్స్ట్ చెప్తాను. సార్ అందరికి అన్మ్యూట్ చేయండి, వాలంటరీగా మాట్లాడే వాళ్ళు మాట్లాడతాను. మోహన్ రావు సార్. అన్మ్యూట్ అయ్యి ఉన్నారు, పర్వాలేదు. ఎవరైనా కావాలంటే సెల్ఫ్ అన్మ్యూట్ చేసుకోవచ్చు. డన్. సెకండ్ ప్రాస్పెక్టింగ్ టూల్కి వెళ్ళొచ్చా? సమయం 15 నిమిషాలు. సార్ మ్యూట్ అయినారు సార్. మన ఏరియాలో రోజు రోజు హాస్పిటల్ తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా అని క్లయింట్ అడగాలి. అప్పుడు క్లయింట్ అంటాడు, లేదు లేదు రోజు రోజు ఎంబీబీఎస్ డాక్టర్లు ఎక్కువ అవుతున్నారు, హాస్పిటల్ ఎక్కువ పెడుతున్నారు అంటారు. సార్ వీళ్ళందరూ దేశ సేవ చేయడానికనే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడానికి పెడుతున్నారు అని అనుకోవచ్చా మనం అని అడగాలి. అప్పుడు క్లయింట్ అంటాడు, ఏంది అది ఒక వ్యాపారము, దానికి కూడా టర్న్ ఓవర్లు కమిషన్లు చాలా ఉన్నాయి, వాళ్ళు ఇంతంత ఇంటీరియర్ పెట్టి చేస్తున్నారు, ఏం దేశ సేవ చేయడానికి కాదు అని అంటారు. అప్పుడు మనం క్లయింట్ అడగాలి, సార్ మరి వాళ్ళ కస్టమర్లు ఎవరు అంటే, మరి బయట ఉన్న జనాలు, మనం కూడా అప్పుడప్పుడు అవుతాము. ఓకే, వాళ్ళు రెడీగా ఉన్నారు లేటెస్ట్ ఎక్విప్మెంట్లతోని, లేటెస్ట్ టెక్నాలజీతోని కస్టమర్ వస్తే సర్వీస్ ఇచ్చి డబ్బులు తీసుకుందాము అని. అవునా కదా? అవునా కదా ఫ్రెండ్స్? రియాక్ట్ అవ్వాలి, వన్ సైడ్ షో లెక్క ఉండొద్దు. ఎస్. సో అంటే వాళ్ళు రెడీగా ఉన్నారు, కస్టమర్స్ వస్తే బిల్లు వేద్దాము, ట్రీట్మెంట్లు చేద్దాము, లేటెస్ట్ టెక్నాలజీతోని బెటర్ ట్రీట్మెంట్ ఇద్దాము అని. తీసుకోవడానికి మన కస్టమర్లు లేదా మనం సెల్ఫ్ పాలసీలలో ఎంతమంది రెడీ ఉన్నాం? తీసుకోవడంలో మనం ఎంతమంది రెడీ ఉన్నాం? ఒక 25 lakhs బిల్ అయితే భరించడానికి ఎంతమంది మనం రెడీ ఉన్నాం అనేది మనం క్లయింట్ అడగాలి. ఇది ప్రాస్పెక్టింగ్ ఐడియా. వన్ మోర్. ఇంకొకటి, నేను హెల్తీగా ఉన్నా, మా ఖాందాన్లో ఎవరికి ఏం కాలేదు, నేను హెల్తీగా ఉన్నా, మా ఖాందాన్లో ఎవరికి కాలేదు, మేము మందులేం వాడట్లేదు అని చాలా మంది అపర మేధావులు కూడా మనకు క్లయింట్లలో మనకు దొరుకుతారనమాట. సార్ కరోనా వచ్చినప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద మంచి వ్యక్తులు, సినీ యాక్టర్లు, వాళ్ళు పొద్దున్న లేస్తే డైట్ కొలుసుకొని తింటారు, వాళ్ళకే కరోనా టైంలో హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. మన సైఫ్ అలీ ఖాన్, హిందీ యాక్టర్, బాలీవుడ్ యాక్టర్, 3 కోట్లది హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ఆయనకు 100 కోట్ల ప్రాపర్టీ ఉంది. సచిన్ టెండూల్కర్కి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లో పాలసీ ఉంది, ఆయనకు 100 కోట్ల ప్రాపర్టీ ఉంది. సినిమా యాక్టర్లకు అందరికి 100 కోట్ల ప్రాపర్టీ. అంటే డబ్బులు ఉన్నవాడు ఆల్రెడీ ఇంకా డబ్బులు సేవ్ చేయడానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాడు. మరి డబ్బులు లేని వాళ్ళ సంగతి ఏంది అంటే, సార్ వాళ్ళు డబ్బులు సేవ్ చేయాలని మనం సేవ్ చేయాలని లేవా అని మనం క్లయింట్కి చెప్పాలి ఫ్రెండ్స్, ప్రాస్పెక్టింగ్ ఐడియాలలో. అలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క వాల్యూ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి ప్రీమియం.
లేదండి అంతంత ప్రీమియం నేను కట్టలేను, చాలా ఎక్కువ ఉంటుంది ప్రీమియం అంటే, మనం హెల్త్ ఇన్సూరెన్స్లో ఎంత ప్రీమియం తీసుకుంటున్నామో అంత ఓపీడీ బెనిఫిట్ ఇస్తున్నాం. మణిపాల్లో కానీ టాటాలో కానీ మనము ఓపీడీ బెనిఫిట్ ద్వారా మనం అంత హెల్త్ ఇన్సూరెన్స్ అనే ఏదైతే ప్రీమియం తీసుకుంటామో అంత రిటర్న్ ఇచ్చేస్తున్నాం. గతంలో మీరు కొన్ని కంపెనీలు చేశారు, అది ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకుంది, క్లెయిమ్ వచ్చినప్పుడు కొద్దిగా సెటిల్ చేసింది, కొంతమంది సెటిల్ చేయలేని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఓకే, నెగిటివ్ పక్కకు పెడితే సెటిల్ చేశాయి. క్లయింట్ హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ కట్టేటప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? నాకు ఇది కడుతున్నాను, నాకు యూజ్ అవ్వట్లేదు, నాకు ఏం వాడటమే లేదు అని అంటుంటాడు. అదే మనం ఓపీడీ బెనిఫిట్ పరంగా మనం రిటర్న్ ఇస్తే మనకి ఎలా ఉంటుంది? మనం కస్టమర్కి ఏదో రిటర్న్ ఇచ్చినట్టు ఉంటుంది. మనం ఆ రిటర్న్ ఇచ్చిన సమయంలో వెళ్ళి మనం ఎల్ఐసి పాలసీ కూడా మనం అడగవచ్చు. ఎందుకంటే ఏదైనా ఇస్తున్నాం అంటే వెయిట్ అనేది ఉంటుంది, పైన క్లయింట్ ఉండదు. సార్ మనం ఓపీడీ బెనిఫిట్ తీసుకున్నారు, బాగుంది, నెక్స్ట్ ఒకటి మనం జీవన్ ఉత్సవ జీవన్ ఉమంగ పాలసీ గురించి మనం డిస్కస్ చేద్దామని ఒక రీజన్ ఉంటుంది కస్టమర్ దగ్గరికి వెళ్ళడానికి, ఇయర్లీ 2 times 3 times ఇదన్నమాట. సో మనం ఇప్పుడు 25 లక్షల పాలసీకి ప్రీమియం ఎంత అవుతుంది? ఫ్రెండ్స్ నా స్క్రీన్ కనబడుతుందా? సార్ కనిపిస్తుంది. ఇది లాస్ట్ మంత్ డిసెంబర్ రిసార్ట్ ట్రిప్ క్యాంపెయిన్ పెట్టాం. ఎవరైతే సింగపూర్ కి 2 టికెట్లు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ రిసార్ట్ ట్రిప్ కి ఈ నెల ఈ జనవరిలో కూడా ఎక్స్టెండ్ చేశారు. 1,25,000 కి రిసార్ట్ ట్రిప్. సో 1,25,000 బిజినెస్ చేసి రిసార్ట్ ట్రిప్ వచ్చిన వాళ్ళకి ఆ రోజు 2 టికెట్లు ఎట్లా చేయాలో నేర్పిస్తాం మేము. ఆ రోజు సమయం ఉంటుంది కాబట్టి 2 టికెట్లు ఎట్లా చేయాలో నేర్పిస్తాం ఆ రోజు. సో మనకు ఈరోజు ఎంత? ఈరోజు డేటు 10వ తారీఖు. సో ఆల్రెడీ చాలా మంది మిత్రులు క్వాలిఫై అయిపోయారు. కంగ్రాచులేషన్ టు దోస్ ఆర్ క్వాలిఫైయర్స్. మిగతా మిత్రులు 1,25,000 కానీ ఎక్కువ ప్రీమియం చేస్తే విత్ కపుల్ టికెట్ రావచ్చు అనమాట. సో దీనికి క్వాలిఫై వస్తే ఫిబ్రవరి 1st వీక్ ఆర్ 2nd వీక్ ఆర్ 3rd వీక్ లో ఈ రిసార్ట్ ట్రిప్ క్యాంపెయిన్ పెట్టి ఆ రోజు ఎలా కూడా చెప్తారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి సింగపూర్ క్యాంపెయిన్. సింగపూర్ క్యాంపెయిన్ స్క్రీన్ కనబడుతుందా ఫ్రెండ్స్? సార్ కనిపిస్తుంది. సో సింగపూర్ కి 6 lakhs బిజినెస్ చేయాలి. చేస్తే మనకు మనం జనవరి ఫిబ్రవరి మార్చిలో మనకి సింగపూర్ ట్రిప్ అనేది ఉంది. ఫ్రెండ్స్ 6 lakh బిజినెస్ అనేది ఏ కంపెనీ కూడా ఇంత తక్కువ ప్రీమియం కి చేయట్లేదు అనమాట. సో మనం పెద్ద ఎత్తున మనం పాలసీలు కంప్లీట్ చేసి మనం ఈ సింగపూర్ ట్రిప్ కి క్వాలిఫై కావాలి. సో స్క్రీన్ షేరింగ్ నడుస్తుందా, వెళ్ళిపోయిందా? మోహన్ రావు సార్. సార్ అవుతుంది, స్క్రీన్ షేర్ అవుతుంది, కంటిన్యూ చేయండి సార్. అవుతుందా? ఓకే. శివ కమిషనర్ స్ట్రక్చర్ షేర్ చేస్తావా? ఫ్రెండ్స్ కనబడుతుందా స్క్రీన్? ఫ్రెండ్స్ కనబడుతుంది కదా స్క్రీన్? సో మనకు 0 to 50,000 చేస్తే 15%,
50,000 టు 1 lakh చేస్తే 18%, 1 lakh టు 2 lakh చేస్తే 21%, 2 lakhs టు 3 lakh చేస్తే 24%, అండ్ 4 lakhs టు 5 lakh చేస్తే 30%. ఇది మన కమిషన్ స్ట్రక్చర్. ఓకే, సో ఎలా ఉంది స్ట్రక్చర్? మహేందర్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, మీ రెస్పాన్స్, మీ కాంటెస్ట్ ఎలా ఉంది, దాని గురించి కూడా మీరు చెప్పాలి. సార్ ఆ 6 lakhs ప్రీమియం ఎలాగ అవ్వచ్చు, అక్యుములేట్ అవ్వచ్చు, అది కూడా చెప్పండి సార్. 6 lakhs ప్రీమియం అనేది మనం చేయాలి అనుకుంటే మనం ఒక 10 మంది కస్టమర్లతోని మన టీంతో మాట్లాడించాలి. మీరు చేయాల్సింది ఏంది? 10 మంది కస్టమర్లతోని మన టీంతో మాట్లాడించాలి. సార్ హెల్త్ ఇన్సూరెన్స్ లో చాలా కొత్త కొత్త పాలసీలు వచ్చాయి, మా టీం కోఆర్డినేటర్ మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని చెప్పేసి అడిగితే, మన టీం ఎక్స్పర్ట్ టీం కాబట్టి వాళ్ళకి మంచి మంచి పాలసీలు, మంచి మంచి కంపెనీవి వాళ్ళకి తగ్గట్టు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు మినిమం 50,000 నుంచి 1,00,000 రూపాయలు 3 years ప్రీమియం వచ్చేలాగా చేసుకొని వాళ్ళకి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ లో కూడా వాళ్ళకి సేల్ చేసే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మనం మల్టిపుల్ ఆప్షన్ చేసుకొని ఈఎంఐ ఆప్షన్ లో చేస్తే మనకు ఈజీగా అనేది పాలసీ అనేది క్లోజ్ అవుతుంది. అట్లా 4 or 6 పాలసీలోనే మనం సింగపూర్ అనేది క్వాలిఫై కావచ్చు. ఇక్కడ మన గ్రూప్ లో 1 lakh అబోవ్ ప్రీమియం చేసిన వాళ్ళు ఉన్నారా? నేను మూర్తి సార్ చేశారు, ఈరోజు మూర్తి సార్ ఒక డీల్ క్లోజ్ అయ్యేది ఉండే. 2,11,180. సమీవుల్లా సార్ నేను 153 క్లోజ్ చేశారు. అండ్ చంద్రమౌళి సార్ కూడా 1,50,51,000. క్లయింట్ ఆయన జీవితంలో 20,000 40,000 ప్రీమియం కట్టలేదు. మనం బెనిఫిట్స్ అనేది పక్కాగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల, ఆయన బీపీ కూడా ఉండడం వల్ల, అది 30 days తర్వాత మనం కవర్ చేయడం వల్ల మనము ఆయనకు సింపుల్ గా ఆయన 1,51,000 ఓకే చేశాడు. ఈఎంఐ ఆప్షన్ లో ఆయన పాలసీ అనేది క్లోజ్ చేయడం జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్, ప్రీమియం ఏం చెప్పాలి అనేది మీరు మన టీం మీద వదిలేయండి. కస్టమర్ ప్రొఫైల్ ఒకటి చెప్పేస్తే మన టీము దాని తగ్గట్టు మాట్లాడి పాలసీ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, అర్థం అవుతుందా మీకు? ఇంకా 5 more minutes ఉంది, మీ డౌట్స్ ఏమంటే అడగవచ్చు మీరు. ఇంకా చాలా మంది కోడ్ తీసుకున్నారు, ఇంకా బోనస్ చేయలేదు. రీజన్ ఏందో చెప్తే దానికి మేము మీకు హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్. ఫ్రెండ్స్ అన్మ్యూట్ చేసి మీరు మాట్లాడొచ్చు, చాట్లు అడగొచ్చు. ఫ్రెండ్స్, సింగపూర్ దిగిన తర్వాత అక్కడ ఇంకా మీకు చాలా చాలా జనాలతో మాట్లాడాలి. ఇక్కడ మీరు జూమ్ మీటింగ్ లో మాట్లాడకపోతే రిసార్ట్ ట్రిప్ లో ఏం మాట్లాడతారు, కస్టమర్ దగ్గర ఏం మాట్లాడతారు, సింగపూర్ లో ఏం మాట్లాడతారు? సింగపూర్ కి మాత్రం 150 మంది రావడం పక్కా. అందులో మన పేరు ఉందా లేదా అనేది మీరు చెప్పాలి. 150 members వస్తే 50% ఫ్లైట్ మన వల్లే కూర్చున్న వాళ్ళు అవుతారు. ఏప్రిల్ లాస్ట్ వీక్ ఆర్ మే ఫస్ట్ వీక్ లో సింగపూర్ కి వెళ్ళడం జరుగుతుంది. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక అన్మ్యూట్ అడిగారు, ఇచ్చాను. మ్యారీ గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోవాలి, మీరు సెల్ఫ్ అన్మ్యూట్ చేసుకోవాలి. ప్రజెంట్ 5 కంపెనీలతో టైఅప్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా 7 కంపెనీలతో టైఅప్ మనం తీసుకోబోతున్నాం. కానీ ప్రతి కంపెనీ చాలా ఆశలతో, బోలెడు ఆశలతో వస్తుంది. అంటే ఇప్పుడు ఈ కంపెనీలకు మనం కోట్లలో ఇస్తున్నాం వ్యాపారం. సో ఆ కంపెనీకి వచ్చే కంపెనీ కూడా రాగానే, సార్ మీరు ఆల్రెడీ పర్ఫార్మర్స్, మీకు ఇంత పెద్ద టీం ఉన్నది, మీరు ఇంత పెద్ద గ్రూప్ ఉన్నది మీది, కాబట్టి మాకు కూడా మంచి ప్రీమియం కావాలని ఆశిస్తారు. ఇప్పుడు మీరు కస్టమర్ తో మాట్లాడి పాలసీ మాట్లాడడం స్టార్ట్ చేశారు కదా, మనం ఇంకా 7 కంపెనీలు తీసుకోగలం. నమస్తే సార్.
చెప్పండి మేడం. నేను కోడ్ తీసుకోలేదు సార్. ఈ సెషన్ విన్న తర్వాత తీసుకుంటాను సార్. డన్ మేడం. మీకు బ్యాక్ అండ్ టీమ్ అనేది మీకు కాల్ చేస్తారు. మీరు ఎక్కడ మేడం ఉండేది? వైజాగ్ సార్, ఓకే, కొత్త ఓకే. వర్క్, రిమోట్ ఏరియా. బట్ చాలా మంది హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నారు. మీరు 30 days లో కవర్ చేస్తారంటే మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు సార్. అదే వాళ్ళు మేడం, మీరు లిస్ట్ అవుట్ చేయండి. మన టీం ఇంతకుముందు ప్రియాంక మాట్లాడింది ఆ అమ్మాయితోని లిస్ట్ అవుట్ చేసి అమ్మాయితో మీరు కోఆర్డినేట్ అయ్యి ఆ పాలసీస్ ఏంది వాళ్ళ తగ్గట్టు ప్రీమియం ఏంది, ఆ పిన్ కోడ్ ప్రకారం ప్రీమియం తగ్గుతుంది ఇంకా విలేజ్ అయితే. సో కాబట్టి మీరు అమ్మాయితో మీరు కోఆర్డినేట్ చేయండి. హెల్త్ అంటే ముందు ఇచ్చే ముందు మనం ఏమైనా వాళ్ళ మెడికల్ హిస్టరీ ఏమైనా చూపించాలా సార్? అదే మేడం, వాళ్ళకున్న డిసీజ్ బట్టి. ఓకే సార్. ఇంకా ఫ్రెండ్స్, మేడం డౌట్స్ కానీ క్లారిఫై చేసుకున్నారు మిగతా ఫ్రెండ్స్ మనము నెక్స్ట్ మీటింగ్ నుంచి ఇప్పుడు ఉదయ్ కుమార్ గారు ఎలా పెట్టుకున్నారు కోడ్, అలా కోడ్ పెట్టుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి వస్తుంది. ఎందుకంటే ప్రవీణ్ గారు, చాలా మంది ప్రవీణ్స్ ఉంటారు, ఎవరో ప్రవీణ్ అనేది నాకు కూడా గుర్తుండదు. సో శ్రీనివాస్ గారు, చాలా మంది శ్రీనివాస్ గారు ఉన్నారు. సో అలా గుర్తుపట్టడానికి ఉంటుంది. ఎలా సార్, మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా 2 minutes నేను సెషన్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. శివప్రసాద్ కేవి అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్కారం సార్. నమస్కారం Please. సార్. సార్ ఏం లేదు సార్, అది ఒక చార్ట్ అడిగాను సార్, అది కొద్దిగా వీలైతే పంపించండి సార్. ఎందుకంటే కస్టమర్ అడిగినప్పుడు ఎంత అమౌంట్ పడుతుంది అప్రాక్స్ అంటే మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది. అంటే మళ్ళీ మీకు ఏం చార్ట్ కావాలి ఇప్పుడు సార్? చార్ట్ జమానా వెళ్ళిపోయింది ఇప్పుడు సార్. అంటే ఇప్పుడు ప్రైస్ ఎంత అని చెప్పడానికి సార్ కస్టమర్ కి, చెప్తున్నాను, ఫర్ చెప్తున్నాను, ఎగ్జాంపుల్. చెప్తున్నాను. ఓకే ఇప్పుడు